సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరమ తండ్రి, మా రాజా, మీ అత్యంత నామని బట్టి ప్రభా మీకే ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ నాది ప్రభా మా యొక్క ప్రభా జీవితాలు ప్రభా మీ యొక్క సృష్టిలో 2024 సంవత్సరం మాకు కలిగించి ప్రభా నాని ఈ దినం యొక్క ప్రభ రాత్రికాల సమయంలో మరొకసారి ప్రభ సంఘం ప్రేమించి 15 సంవత్సరాలు ప్రభ నాయన యొక్క ప్రభ వార్షికోత్సవం జరిపించడానికి మెచ్చిన కృపను బట్టి మీకు అందజు. గత రాత్రి ప్రభ నాయన నీ సందరి యొక్క ప్రాముఖ్యత గురించి ప్రభ నాయన నీ దాసు ద్వారా మాకు ప్రభ నాయన మంచి వర్తమానం దయచేసింది మీకు అందజు. నీ సందరి ప్రభ ఏదిగా ఉండాలి ప్రభ, ఏదిగా నీ నామ మహిపరచాలి ప్రభ. నానా ప్రభ సంఘంలో ప్రభ నాయన ప్రభ అద్భుత రీతులు ప్రభ మమ్మల్ని బలపరిచిన దేవ మీకు అందరూ చెప్పుకున్నాం. ఈ రాత్రి కూడా ప్రభా నీ దాసుని ప్రభ శిలుసాటు మరిపచ్చి నాతో ప్రతి ఒక్కరితో మాట్లాడమని సందు ప్రార్థిస్తున్నాం. బలహీన సమయంలో నువ్వు బలపరిచేది వాతావరణం మారుబాలు ప్రభ ఏ చిన్న బలహీన కలుగున్నాడు ప్రభ నీ దాసుని ప్రభ బలపరిచి ఆత్మతో ప్రభ ఈ దినాన్ని నిలబెట్టుకుని ప్రభ ఆయన సంఘంలో కాల్చినటువంటి ఆత్మీయ ఆహారం సమృద్ధిగా దయచేయమని సందు ప్రార్థిస్తున్నాం. నేను వచ్చిన పెట్టినట్టు బట్టి సందు ప్రార్థిస్తున్నాం, రావాల్సిన బట్టి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అందరూ కూడా పనిచేసుకుని ప్రభా సకాలకు నీ సంతకి రావడానికి సహాయం దయచేయమని సందు ప్రార్థిస్తున్నాం. దాని కోరి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం, మార్కెట్ బిడ్డ కొరకు వారు కూడా నేను అందరూ కూడా సమయానికి వచ్చి ప్రభా పాటలు పాడుచునగా ప్రభా నడిపించి నాకు కొరకు ప్రార్థిస్తున్నాం. మేమంతా కూడా ప్రభు వారితో కలిసి మాకు ఇచ్చిన హస్తార్థం మాకు ఇచ్చిన స్వార్థం గలబెత్తి పాట పాడి నీ నామ మహిమొచ్చే కృపను దయచేయమని సందు ప్రార్థించబడిన బట్టి సందు ప్రార్థిస్తున్నాం. నాయన ప్రభా ప్రతివిధక ప్రభా నాయన కమిటీ వారిని బట్టి పెద్దలు బట్టి పరిచారకులు బట్టి అభిషక్తిని బట్టి సందు ప్రార్థిస్తున్నాం. సమాజం బట్టి యువజన సమాజం బట్టి నాయన సండే స్కూల్ బిడ్డను బట్టి టీసీని బట్టి సంఘమంతని బట్టి సందు ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవుని ఆయన బట్టి సహాయ కాపకలను బట్టి సందు ప్రార్థిస్తున్నాం. నీ దాసుని కూడా ప్రభా మధ్య తోడుకు వచ్చి ఈ దిన వర్తమానం ద్వారా ప్రభా సంఘంను ప్రభా ఆశీర్వదించి ముందుకు నడిపించి ఇంకా జరగబోయే ప్రభా మీ స్తోత్రాన్ని ప్రభా 8 దినముల ప్రభా నాయన ప్రభా వర్తమానం ద్వారా ప్రభా సంఘమును ప్రభా ముందుకు నడిపించమని సందు ప్రార్థిస్తున్నాం. రేపు జరగబోయే 2 ఆరాధన కొరకు మరొకసారి నీ సందులో జ్ఞాపకం చేసుకోవడం మీరు సహాయం తెచ్చండి. ఆరాధన ప్రభా ఈ సందు కానీ బయట పరిసర ప్రార్థన కానీ ఏ దుష్టుడు కార్యం చేయకుండా దురాత్మ అంధకార శక్తి నజరైన యేసుక్రీస్తునామములో లయమగునుగాక. దేవా మీ స్తోత్రండి, మీరు మాతో ఉండండి, ఈ ఆత్మకార్యం జరిగించి నేను ఆమెచ్చుకొని తద్వారా మమ్మల్ని కూడా దీవెనాసు తీర్పింపమని భయంకరమైన వేడి వాతావరణ ప్రభ ఈ యొక్క వాతావరణ ప్రభ చాలా బచ్చమని కూడా సందు ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ మీకు అర్పించుకుంటూ నజరైన యేసుక్రీస్తునామములో ప్రార్థించి ఈ యొక్క ఆరాధన మీకు సమర్పించున్న మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఒకరి వారిని బట్టి దేని మహిమ ఈ సమయంలో మన కుమార్ గారికి సమర్పిస్తున్నాం. వారు వచ్చి పాట నడిపించుగా మనందు కూడా పాట పడతారు. దేనా మహిబదం. హల్లెలూయా స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. TCF 15వ వార్షికోత్సవ 2వ కూడికలో ప్రవేశం పెట్టిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈరోజు జరిగే ఆరాధన దేవుని మహిమాత్మ జరిగినట్లు మొదటిగా పాట ద్వారా ప్రభు నామమును మహిమపరుద్దాం. నూతనమైనది నీ వాత్సల్యం, ప్రతి దినము నన్ను దర్శించెను, ఎడబాయినది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను. తరములు మారినను దినములు గడిచినను నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను యేసయ్య నీ నామమును. ఈ పాట ద్వారా ప్రభువును స్తుతిద్దాం. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను, ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను. వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించెను,
ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలు మార్పు లేదు. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలు మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు, జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు, జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. హీన దశలో నీ ప్రేమ చూపి పైకి లేపినవు, ఉన్నత స్థలములు నన్ను నిలువబెట్టి ధైర్యపరచినవు. నా హీన దశలో నీ ప్రేమ చూపి పైకి లేపినవు, ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినవు. మరువని దేవుడవు, నన్ను మరువలేదు నీవు, ఏ సమయమైనను చేయి విడవవు. మరువని దేవుడవు, నన్ను మరువలేదు నీవు, ఏ సమయమైనను చేయి విడవవు.
సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. అందరం కలిసి మూడో చరణం పాడదాం. నీ రెక్కల కింద నన్ను దాచినావు, ఆశ్రయమైనవు, నా దాగు స్థలముగా నీ ఉండినవు, సంరక్షించినవు, ప్రేమించు దేవుడవు, తృప్తిపరచినావు, నన్ను సమయోచితమైన ఆదరించినావు. పాడదాం. నీ రెక్కల క్రింద నన్ను దాచినావు, ఆశ్రయమైనావు, నా దాగు స్థలముగా నీ ఉండినావు, సంరక్షించినావు. నీ రెక్కల క్రింద నన్ను దాచినావు, ఆశ్రయమైనావు, నా దాగు స్థలముగా నీ ఉండినావు, సంరక్షించినావు. ప్రేమించే దేవుడవు, తృప్తిపరచినావు, నన్ను సమయోచితముగా ఆదరించినావు. ప్రేమించు దేవుడవు, తృప్తిపరచినావు, నన్ను సమయోచితముగా ఆదరించినావు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. చప్పట్లు కొడుతూ పాడదాం. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నాను, దినములు గడుచుచున్నాను, నీ ప్రేమలు మార్పు లేదు. తరములు మారుచున్నాను, దినములు గడుచుచున్నాను, నీ ప్రేమలు మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. చప్పట్లు కొడుతూ అందరూ కలిసి సన్నుతించెదను నా యేసయ్యా, నీ నామము. మరొకసారి పాడదాం. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడి అందరం కలిసి ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఈ పాట ద్వారా ప్రభు నామమును మహింపరుస్తూ కొద్ది నిమిషంలో ప్రభుని ఆరాధన చేద్దాం. ఆమేన్, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ యేసయ్యను ఘనమైన నామమును మహింపరుస్తూ యేసయ్య చేసిన అద్భుతాల ద్వారా ఈ ప్రభునయ ఈ పాట ద్వారా ప్రభుని ఆరాధన చేద్దాం. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆనందింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధన 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 నీకే, ఆరాధన ఆరాధన ఆరాధన
గోడలు అడ్డు వచ్చిన ఆరాధించిరే గంభీరముగా. కూలిపోయిన అడ్డుగోడలు, సాగిపోయి కానాను యాత్రలు. దేవుడు చేసిన అద్భుతం స్మరణ చేసుకుంటూ అందరూ కలిసి ఉజ్జీవంగా ప్రభువుని స్తుతిద్దాం. ఎరుకో గోడలు అడ్డు వచ్చిన ఆరాధించిరే గంభీరముగా. ఎరుకో గోడలు అడ్డు వచ్చిన పాడదాం. ఆరాధించిరే గంభీరముగా. కూలిపోయెను అడ్డుగోడలు, సాగిపోయిరి కానాను యాత్రలు. కూలిపోయెను అడ్డుగోడలు, సాగిపోయిరి కానాను యాత్రలు. ఆరాధన 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 నీకే. ఆమేన్. ఆరాధన నీకే. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. పాడదాం. పెంతెకొస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరూ ఐక్యతతో. ఆమేన్. ఆరాధించిరందరూ ఐక్యతతో. కుమ్మరించెను అగ్ని జ్వాలలు, నింపబడెను ఆత్మబలముతో. కుమ్మరించెను అగ్ని జ్వాలలు, నింపబడెను ఆత్మబలముతో. ఆరాధన 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 నీకే. స్తోత్రం. హల్లెలూయా. నీకే. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. స్తోత్రం. అందరూ చప్పట్లు కొట్టు దేవుని స్తుతిద్దాం. పౌలు శీలలు బంధించబడక పాటలు పాడినప్పుడు చేసిన అద్భుతాన్ని గుర్తు చేసుకుంటూ దేవుని ఆరాధిద్దాం. వారి బంధకాలు తెంపబడ్డాయి. యేసయ్యను ఎందరో వెంబడించినారు. ఈ సందర్భంలో చూసి దేవుని ఆరాధన చేద్దాం. ఈ చరణం అందరూ కలిసి పాడదాం. థ్యాంక్ యూ లార్డ్. పౌలు శీలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించగా. పౌలు శీలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించగా. బంధకములు తెంచబడెను, వెంబడించిరి యేసయ్యనెందరో. బంధకములు తెంచబడెను, వెంబడించిరి యేసయ్యనెందరో. ఆరాధన 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 నీకే. ఆమేన్. ఆరాధన నీకే. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. పాడదాం. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆమేన్. హల్లెలూయా. అందరం కలిసి ఆరాధన 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 నీకే. ఆరాధన ఆరాధన మరొకసారి అందరు చేతుల పైకెత్తి హల్లెలూయా. మరొకసారి చేతుల పైకెత్తి చప్పట్లు కొడుతూ ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ యేసయ్య చేసిన అద్భుతాలను మహిమ ఘనత ప్రభావం కలిగినట్లు ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. అలాగే 2 నిమిషములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నోళ్ళు తెరిచి స్వరముల పైకెత్తి అందరూ నోళ్ళు తెరిచి ప్రభుని స్తుతించండి. అవును నాయన, నువ్వు చేసిన అద్భుతాలు నాయన ఎంత గొప్పవి నాయన.
ఎరుకు కోడలను బద్దలు చేసిన దేవుడవు ప్రభా, మారా జలములను మధురంగా చేసిన దేవుడవు తండ్రి ప్రభా, ఎర్ర సముద్రము 2 పాయలుగా చేసిన దేవుడవు తండ్రి ప్రభా, మన్నాను కురిపించిన దేవుడవు తండ్రి ప్రభా, చనిపోయిన లాతను లేపిన దేవుడవు తండ్రి ప్రభా. నీ అద్భుతాలు ఎంత గొప్పవి తండ్రి ప్రభా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరూ ప్రభువుని స్తుతిద్దాం. దేవ పరలోక దూతాళి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా, నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. దేవ పరలోక దూతాళి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా, నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. దేవ పరలోక దూతాళి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. ఆహా మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. దేవ పరలోక దూతాళి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా. కష్టాలలోన కన్నాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా యేసయ్యా. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా యేసయ్యా. దేవ పరలోక దూతాళి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే. నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే. నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయ్యా. నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయ్యా. మహిమా నీకే మహిమా,
కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ. నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ. అవును నాయన, పరిశుద్ధుడా, కోటాను కోట్ల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానములతో ప్రభా ఆయన కొనియాడబడుచున్నావు తండ్రి. ఇహమందు పరమందు నువ్వు ఆరాధనకి యోగ్యుడవు, ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. మా కష్టాలలోన మా నష్టాలలోన మా కన్నీరు తుడిచిన దేవుడవు తండ్రి ప్రభా. మా కొండగా అండగా నీడగా ఉండి తండ్రి ప్రభా. నాయన నువ్వు చేసిన మేలుని బట్టి ప్రభా నిన్నెల్ల కాలమును స్తుతించే కృపను దయచేయండి. ఈ యొక్క 2వ కూడికలో ఈ సంఘమును ప్రేమించి 15వ వార్షికోత్సవ 2వ కూడికలో మనం ప్రవేశపెట్టి ఈ విధంగా ఆరాధించే కృపనిచ్చావు. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి రెండు చేతి పైకి దేవుని స్తుతి యాగం చేద్దాం. ఎవరు కూడా అనాలోచకుండవద్దు, చాలా జాగ్రత్తగా ఉండే దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ దాస్ గారు వచ్చి ప్రార్థన చేసినప్పుడు అంతా కూడా ప్రార్థన ఎక్కిపెద్దాం, తర్వాత దైవజనానికి సమరిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మన మధ్యకి వచ్చిన గెస్ట్ స్పీకర్ గారు, దైవజనులు జాన్ మంగాచార్యులు గారికి, అలాగే దైవజనులు బిషప్ గారికి, చేరి వచ్చిన అభిషక్తులకు, సంఘం అంతటికి ప్రభు పేట నా వందనాలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాటంతో ఉన్నారా? దేవుని వాక్యం వినాలని ఆశతో ఎదురు చూస్తున్నారా? మన పొట్ట నింపుకుని వెళ్దాం. జీవవాక్కులతో మన పొట్ట నింపుకున్నప్పుడు, అదే మనం నెమరు వేసుకు ఉన్నప్పుడు ఆత్మీయ జీవితంలో గొప్ప అభివృద్ధి, ఆశీర్వాదము మనకి కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ 2వ తండ్రి ప్రభా ఆరాధనకి మమ్మల్ని తోడుకొని వచ్చారు, మీకు స్తోత్రాలు తండ్రి. చర్చ్ యానివర్సరీ 2వ దినమున నీ దాసులతో కలిసి ఇక్కడ మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యం మాకు దయచేస్తారు. ఇంతవరకు కొయిరవారు నాయనా తండ్రి మణికుమార్ గారి ద్వారా మంచి చక్కని ప్రభా గాయక బృందాన్ని మాకు ఇచ్చినందుకని స్తోత్రాలు. వాయిద్యాలు వాయించే బిడ్డలు మాకు ఇచ్చినందుకని స్తోత్రాలు. వారి గలములెత్తి చక్కని పాటలు పాడి నేను గణపరిచి ఉండగా నాయన మా యొక్క ఆశీనులై ఆరాధన మీద ఆశీనులై ఉండమని ప్రార్థన చేస్తున్నామని స్తోత్రాలు. నీ దాసులు ఆయన నిలబడి వాక్యం చెప్పుచుండగా నీ ఆత్మచేత అభిషేకించబడి ప్రత్యేకించబడి నాయన తండ్రి నీ దాసుని ముఖాంతరం ఉండి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని టీషాప్ సంఘానికి నా క్షేమాభివృద్ధి కలిగజేసి నీ దాసునికి మంచి ఆరోగ్యం దయచేసి మీరు మహిమ పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరి ఆమేన్. అందరూ కూడా ఆమేన్ చెప్దాం. 2 చేతి పైకి గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపద్దాం. ఈ సమయంలో దేవుని యొక్క దాసుడికి గట్టిగా చప్పలు కొడదాం, వారిని గౌరవిద్దాం. దేవుని స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభు మహాకృపను బట్టి అల్పుడనగు నేను ఈ పూట కూడా ఈరోజు మీ మధ్యలో ఉండడానికి ప్రభు కృప చూపారు, నాకు సమయం ఇచ్చారు. అందు నిమిత్తం నేను మొదటిగా ప్రభువుకి వందనస్తున్నాయి ఉన్నాను. అదేవిధంగా దైవజనులు, అభిషక్తులు, సేవా అనుభవంలో నాకు తండ్రి సమానులైన బిషప్ పై గారికి ప్రభునామంలో ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. వేదికపై ఉన్న దైవజనులకు నిండైనటువంటి వందనములు. ఈ ప్రశస్తమైన ప్రార్థనా మందిరములోనికి చేరి వచ్చిన మీ అందరికీ నిండైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట మన ధ్యాన వాక్యంగా పరిశుద్ధాత్మ దేవుడు లూకా గారి ద్వారా వ్రాయించిన లూకా సువార్తలో నుండి 2వ అధ్యాయంలో 44వ వాక్యం నేను చదువుతాను, మీరు తీసి చూడండి. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెదకుచుండిరి.
ఈ వాక్య ధ్యానం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు స్తోత్రము. మేమందరము మీ వారము, మీ ప్రజలము. వాక్యముఖంగా మా అందరితో మీరు మాట్లాడండి. అల్పుడనగు నన్ను మీ నోటి బోరగా మీరు వాడుకొనండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రం. వీలైతే ఆ పైన ఉన్న వాళ్ళు ఎవరైనా కొద్దిగా ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు. నేను ఒక చిన్న పల్లవి వచనం పాడతాను. ఈ లోపల మీరు ఈ ఖాళీని భర్తీ చేయండి. ఏమండి, ముందుకు వచ్చేయడం పర్లేదు. మీకోసం అస్తమానం తల పైకి ఎత్తలేను. రండి. ఇక్కడ చక్కగా పైన ఎంతమంది ఉన్నారు, ఎదర వాళ్ళ ఖాళీ ఉంది. రైట్. నాతో కలిసి మీరు కూడా పాడండి. చిన్న పల్లవి వచనం పాడు. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనమున కిలాగునా చేసియుండ లేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. స్తోత్ర. సర్వాధికారియు, సర్వశక్తిమంతుడును, సర్వ జగద్రక్షకుడును, సర్వ శరీరులకు దేవుడును అయిన యేసు ప్రభువు వారు నరావతారిగా, శరీరధారిగా ఈ భూలోకంలో ఉన్నప్పుడు, ఆయన 12 ఏండ్ల వయస్సుతో ఉన్నప్పుడు, అనగా 12 ఏండ్ల వయస్కుడిగా ఉన్నప్పుడు, మరియా యోసేపు గారులు యేసు ప్రభువు వారిని వెంటబెట్టుకుని యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. నాతో చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? చక్కగా వింటున్నారు మీరందరూ కూడా. యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. యూదుల వాడుక అది. యూదులు సంవత్సరమునకు 3 సార్లు ఖచ్చితంగా యెరూషలేము దేవాలయమునకు వెళ్ళాలి. వెళ్ళి అక్కడ ఆచరించవలసిన పండుగలు అక్కడే ఆచరించాలి. అక్కడ తీర్చుకొనవలసిన మొక్కుబడులు అక్కడే తీర్చుకోవాలి. అది వాళ్ళ క్రమం. ఈ క్రమం ప్రకారమే మరియా యోసేపు గారులు యేసు ప్రభువు వారిని వెంటబెట్టుకుని యెరూషలేము దేవాలయానికి యాత్ర చేసి వెళ్ళారు. ఆ రోజుల్లో ప్రజలు గుంపులు గుంపులుగా వెళ్ళేవారు యాత్ర చేసి. ఏ ప్రయాణమైనా ఎక్కువ శాతం గుంపులు గుంపులుగానే వెళ్ళేవారు. ఎందుకంటే దారి దోపిడీగాళ్ళ బెడద తట్టుకోలేక గుంపులు గుంపులుగా వెళ్ళేవారు. మరి ఈ రోజుల్లో దారి దోపిడీగాళ్ళు లేరా అంటే ఉన్నారు. టోల్ గేట్లు ఎక్కడ పడితే అక్కడ తగులుతాయి మన దేశంలో. రోడ్లు ఉండవు కానీ టోల్ గేట్లు మాత్రం ఉంటాయి మనకి. దారి దోపిడీగాళ్ళు కర్ర వేసుకుని బుర్ర మీద కొట్టేటాగా పరిగెట్టుకుంటూ వచ్చేవారు రోడ్డు మీదకి పూర్వం. ఇప్పుడు అలా అక్కర్లేదు. కర్ర ఫిక్స్ చేసి ఉంటుంది, ఎలక్ట్రానిక్ స్టిక్ ఒకటి. ఆ కర్ర అలా పడిందంటే ఆపాలి, టోల్ కట్టాలి, అప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు దారి దోపిడీగాళ్ళు ఉన్నారు కానీ బాగా అప్డేట్ అయ్యారు. ఇప్పుడు టోల్ గేట్లే దారి దోపిడీగాళ్ళు. అయితే పూర్వం దారి దోపిడీగాళ్ళు మహాప్రమాదం, ప్రాణాలు కూడా తీసేవారు వాళ్ళు. అందుకని ప్రజలు
యాత్ర చేసేటప్పుడు గుంపులు గుంపులుగా యాత్ర చేసి వెళ్ళేవారు. మనం బైబిల్లో యాత్రా కీర్తనలు అని కూడా చూస్తాం. వాళ్ళు యాత్రలో కూడా కీర్తనలు పాడుతూ ప్రభువుని స్తుతిస్తూ యాత్ర చేసేవారు. అలా యూదుల వాడుక ప్రకారం పస్కా అనేటువంటి పండుగను ఆచరించటానికి యాత్ర చేస్తూ వెళ్ళారు. అలా యాత్ర చేస్తూ వెళ్ళిన వాళ్ళల్లో మరియా యోసేపు గారులు కూడా ఉన్నారు. వారితో పాటు యేసు ప్రభువు వారు ఉన్నారు. వీళ్ళు అందరితో కలిసి యాత్ర చేసి యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. అక్కడికి చేరుకుని అక్కడ ఆచరించవలసిన పండుగను అక్కడ ఆచరించి అక్కడ తీర్చుకొనవలసిన మొక్కుబడులను అక్కడ తీర్చుకుని తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. మళ్ళా యాత్ర చేస్తూనే తిరుగు ప్రయాణం మొదలుపెట్టి వెళ్ళిపోతూ మరియా యోసేపు గారులు ఏమనుకుంటున్నారంటే, యేసు ప్రభువు మనతోనే ఉన్నారు, మన వెంటే ఉన్నారు, మనతోనే వస్తున్నారు అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ నిజం ఏమిటంటే యేసు ప్రభువు వారు వారితో లేరు. యేసు ప్రభువు వారిని వాళ్ళు కలిగి లేరు. కలిగి ఉన్నాము అన్న భ్రమలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఎంత ఆశ్చర్యం అంటే యేసు ప్రభువు మాతోనే ఉన్నాడు అన్న భ్రమ కూడా ఒక రోజు ప్రయాణం చేయించింది వాళ్ళతో. ఒక రోజు ప్రయాణం చేశారు. ఒక దిన ప్రయాణం సాగిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమైంది యేసు ప్రభువు మనతో లేరు అని. అప్పుడు బంధువులలోనూ నెలవైన వారిలోనూ వాళ్ళు వెతికారు. ఎంత వెతికినా ఆయన వాళ్లకు కనబడలేదు, దొరకలేదు. వెదకుడి మీకు దొరుకును అన్న ప్రభువు ఎంత వెతికినా వీళ్లకు దొరకలేదండి. ఎందుకు దొరకలేదు ఆయన అంటే వీళ్ళు వెతకవలసిన చోట వెతకలేదు, వెతకవలసిన సమయంలో వెతకలేదు. అందుకని ప్రభువు వీళ్ళకి కనబడలేదు. వెంటనే వాళ్ళ యాత్ర మధ్యలో ఆగిపోయింది. వాళ్ళు వెనుదిరగవలసి వచ్చింది. బాగా గమనించండి, వెళ్ళేటప్పుడు యేసు ప్రభువు వారిని వెంట పెట్టుకునే వెళ్ళారు. కానీ తిరుగు ప్రయాణంలో యేసు ప్రభువు వారిని యెరూషలేము దేవాలయం వద్దే విడిచిపెట్టేసి ప్రయాణం మొదలుపెట్టి వెళుతున్నారు. వెళుతూ ఏమనుకుంటున్నారు? ప్రభువు మాతోనే ఉన్నాడు అనుకుంటున్నారు. భ్రమ అది. ఇక్కడ ఒక మాట చెప్పి అంశంలో ముందుకు వెళతాను. భ్రమలో భక్తి కలలో భోజనం చేసిన దానితో సమానం. కలలో భోజనం చేస్తే కడుపు నిండుతుందా? నిండదు. భ్రమలో భక్తి చేసిన పరలోకం దొరకదు. కొంతమంది భ్రమలో భక్తి చేస్తూ ఉంటారు, ఎంతో ప్రమాదకరం అది. భ్రమలో భక్తి చేస్తూ ఉంటారు. మనం ఎప్పుడు భ్రమలో భక్తి చేయకూడదు. యేసు ప్రభువారు నాలోనే ఉన్నారు, నాతోనే ఉన్నారు, నేనేం చేసినా నన్ను ఆయన క్షమిస్తాడు, యేసు ప్రభువుకి నేనంటే చాలా ఇష్టం అన్న భ్రమలో బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. అదే చెప్పే ముందు భ్రమ కూడా ఒకరోజు ప్రయాణం చేయించింది వాళ్ళతో. కొంతమంది భ్రమలో ఉండి అన్నీ మంచిగా సాగిపోతున్నాయిగా, యేసు మాతోనే ఉండడు అనుకుంటారు. అది చాలా ప్రమాదం. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఏమండి, సీలింగ్ ఫ్యాన్ కొంతసేపు తిరుగుతుంది, అంత మాత్రాన అది పవర్తో కనెక్ట్ అయి ఉందని కాదు. అలాగే భ్రమలో భక్తి చేస్తూ ప్రభు మాతోనే ఉన్నాడు అనుకుంటే అది తప్పు. భ్రమలో ఎవ్వరూ భక్తి చేయకూడదు. నిజంగా ప్రభు మనతో ఉండాలి, మనలో ఉండాలి. అది చాలా అవసరం. వీళ్ళు భ్రమలో ప్రయాణం చేశారు. ఈ యాత్ర మధ్యలో ఆగిపోయింది. మళ్ళా వాళ్ళు వెనుదిరగవలసి వచ్చింది. ఇక్కడ ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. మరియా యోసేపు గార్ల ప్రయాణం, ఆ యాత్ర మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోవటానికి ముఖ్యమైన కారణం ఏది అంటే యేసు వారితో లేకపోవటమే. నిజంగా యేసు ప్రభువు వారు వాళ్లతో ఉంటే వాళ్ళ ప్రయాణం మధ్యలో ఆగేది కాదు, కడవరకు కొనసాగిపోయేది. ప్రభువుని వారు కలిగి లేరు గనుక, కలిగి ఉన్నామన్న భ్రమలో కొనసాగారు గనుక మధ్యలో వాళ్ళ యాత్ర, వాళ్ళ ప్రయాణం ఆగిపోయింది. ఇదే విషయాన్ని తీసుకుని ఈ రాత్రి నేను మీకేం చెప్పదలిచాను అంటే, యేసు ప్రభువు వారిని కలిగి లేకపోతే
మనలో యేసు ప్రభువు వారిని కలిగి లేకపోతే మన జీవిత యాత్ర, ఆత్మీయ యాత్ర కూడా మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోతుంది. అది ఏ యాత్ర అయినా కావచ్చు, యేసు ప్రభువు వారిని కలిగి లేకపోతే మధ్యలో అది అర్ధాంతరంగా ఆగిపోతుంది. సరైన ముగింపు ఉండదు జీవితానికి. కార్యారంభము కంటే కార్యాంతము మేలని లేఖనం చెబుతోంది. మన ప్రారంభం ఎలా ఉందో మనకు తెలియదు, కానీ మన ముగింపు బాగుండాలి. బాగుండాలి అంటే ప్రభువుని మనం కలిగి ఉండాలి. ప్రభువుని కలిగి ఉంటే నీ జీవిత యాత్ర, ఆత్మీయ యాత్ర ఆగిపోకుండా ముందుకు సాగిపోతుంది. ఎందుకంటేనండి మనం యాత్రికులం. ఈ భూమిపైన మనం ఎవరని చెప్పండి? యాత్రికులమును పరదేశులమునై ఉన్నాము. మనం పరదేశులం ఈ భూమిపైన, మనం యాత్రికులం. మనం యాత్ర చేస్తున్నాం. మన జీవిత యాత్ర, ఆత్మీయ యాత్ర ముందుకు సాగిపోవాలి. మనం యాత్ర చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళటానికి? పరలోకానికి వెళ్ళటానికి మనం యాత్ర చేస్తున్నాం. భూమండలము, ఆకాశ మండలము, వాయుమండలము, చంద్రమండలము, సూర్యమండలము, నక్షత్ర మండలము అనేటువంటి 6 మండలాలకు పైన ఉన్న 7వ మండలమే పరమండలం, పరలోకం. మీరు లెక్కెట్టుకున్నారో లేదో? లెక్కెట్టుకోండి. భూమండలము, ఆకాశ మండలము, వాయుమండలము, చంద్రమండలము, సూర్యమండలము, నక్షత్ర మండలము అనేటువంటి 6 మండలాలకు పైన ఉంది 7వ మండలం, పరమండలం, పరిపూర్ణమైన మండలం. అక్కడికి చేరటానికి మనం యాత్ర చేస్తున్నాం. ఈ యాత్ర, ఈ ఆత్మీయ యాత్ర అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోవటానికి వీల్లేదండి. ఆగిపోకుండా మనం ముందుకు సాగిపోవాలి. గురి యొద్దకు చేరిపోవాలి. ప్రభువిచ్చే బహుమతులు పరలోకంలో మనం పొందుకోవాలి. ఇదంతా జరగాలంటే యేసు ప్రభువు వారు మనతో ఉండాలి. ఆయన మనలో ఉండాలి. ఆయన లేరు గనకే కదా మరియా యోసేపుల యాత్ర మధ్యలో ఆగిపోయింది. అలా మన యాత్రలో ఆగిపోవాలా? లేదు లేదు, ముందుకు సాగిపోవాలి. గురి యొద్దకు మనం చేరిపోవాలి. ప్రభువిచ్చే బహుమతులు పరలోకంలో పొందుకోవాలంటే మనలో యేసు ప్రభువు వారు ఉండాలి. ఆయన మనలో ఉండాలి అంటే మనం ఆయననే కోరుకోవాలి. ఎవరిని కోరుకోవాలి? యేసు ప్రభువు వారిని మనం కోరుకోవాలి. యేసు ప్రభువా, నీవు నాకు కావాలి, దేవా నీవే నాతో రావాలి అంటూ యేసు ప్రభువు వారిని మనం కోరుకోవాలి. కానీ వింత ఏమిటో తెలుసా? యేసు ప్రభువు వారిలో ఉన్నవన్నీ కోరుకుంటాం, కానీ యేసు ప్రభువు వారిని కోరుకోం. అది మనం చేసే పెద్ద తప్పు. యేసు ప్రభువా మీలో బుద్ధి జ్ఞానం ఉంది, అది నా బుర్రలో పెట్టు. యేసు ప్రభువా మీలో స్వస్థత ఉంది, ఆరోగ్యం ఉంది, అది నా శరీరం అంతా పెట్టు. యేసు ప్రభువా మీలో ఐశ్వర్యం ఉంది, ఆశీర్వాదం ఉంది, ఆ 2 మాత్రం నా జేబులో పెట్టు అని ఎప్పుడు చూసినా యేసు ప్రభువు వారిలో ఉన్నవి కోరుకుంటాం తప్ప యేసు ప్రభువు వారిని కోరుకోం. మనం చేసే పెద్ద తప్పది. కొంతమందికి ఏం కోరుకోవాలో తెలియదు. ఈ బ్యాచ్ కూడా ఉన్నారు. కొంతమంది యేసులో ఉన్నవి కోరుకుంటారు, కొంతమందికి ఏం కోరుకోవాలో కూడా తెలియదు. బైబిల్లో ఒక 3 సందర్భాలు మీకు తెలియాలి. నాట్యం చేసింది, రాజుని మెప్పించింది. రాజుగారు చాలా ఆనందపడిపోయి, నీకేం కావాలో కోరుకో, నువ్వు అడిగితే రాజ్యంలో సగ భాగం ఇవ్వటానికైనా నేను సిద్ధం అన్నాడు. అప్పుడు తన తల్లి యొక్క ప్రేరేపణను బట్టి ఆ నాట్యగత్తె బాప్తిస్మమిచ్చి యోహాను గారి తలకాయను కోరుకుంది. ఏం చేసుకుంటుందండి తలకాయ? పులుసు పెట్టుకుంటుందా? మేక తలకాయో గొర్రె తలకాయో అయితే చాలా బాగుంటుంది తలకాయ కూర. ఆ బాప్తిస్మమిచ్చి యోహాను గారి తలకాయని ఏం చేసుకుంటుంది? పైగా ఆయన చూడడానికే ప్రాణం గతుకుమంటది. అలా ఉంటాడు ఆయన. ఏమండి, షోకేష్లో పెట్టుకుంటుందా అంటే ఆయన మొహం చూస్తేనే ప్రాణం గతుకుమంటది. అలా ఉంటాడు ఆయన. మేసాలు గడ్డాలు జుట్టు వేసుకుని ఒక రకంగా ఉంటాడు చూడడానికి. ఆయన సామాన్యులు ఆయన దరి చేరటానికి కూడా కంగారు పడేలాగా ఉంటుంది. ఆ రూపం గొంగలు కప్పుకుని ఉంటాడు. ఆ తలకాయను కోరుకుంది. ఏం చేసుకుంటుంది దేవుడు? ఉపయోగం ఏముంది దేవుడికి? కొన్ని ప్లేట్లో పెట్టిస్తే ఊరంతా ఊరేగుతుందా? అది కూడా చేయలేదు. నేను అనుకుంటున్నా తలకాయ నరికేసి ప్లేట్లో పెట్టి తెచ్చి చేతిలో పెట్టినప్పుడు ఆ ప్లేట్లో ఉన్న తలకాయని చూసి జ్వరం వచ్చేసి ఉంటుంది ఆ రోజు ఇవిడికి.
ఆ తలకాయను కోరుకుందండి. ఏం చేసుకుంటుంది? ఉపయోగం ఏమిటి? మణిమాణిక్యాలు, రత్న ఖచితాలు, వజ్ర వైడూర్యాలు, స్థలాలు పొలాలు అడిగితే రాజు ఇవ్వడా? ఇస్తారుగా. అలాంటివేమీ కోరుకోకుండా తన తల్లి ప్రేరణను బట్టి బాప్తిస్మమిచ్చి యోహాను గారు తలకాయ కోరుకుందండి. నరికేశారు, ప్లేట్లో పెట్టి తలకాయని తీసుకొచ్చి ఇచ్చేశారు. అక్కడ మీరు గమనించారా? బాప్తిస్మమిచ్చి యోహాను గారి శరీరానికి ఏమి లేదు? తలకాయ లేదు. ఆ తలకాయను కోరుకున్న ఈ అమ్మాయికి బుర్రకాయ లేదు. ఎవరన్నా కోరుకుంటారు అలాగా? రాక్షసానందం కాకపోతే. ఏం కోరుకోవాలో తెలియదు. మణిమాణిక్యాలు, రత్నఖచితాలు, వజ్రాలు, వైడూర్యాలు, స్థలాలు పొలాలు, వెలగలిగినవి ఎన్ని అడిగినా ఇస్తాడు కదా రాజు. అవేమీ కోరుకోకుండా బాప్తిస్మమిచ్చి యోహాను గారు తలకాయ కోరుకుందండి. కొంతమందికి ఏం కోరుకోవాలో కూడా తెలియదు. అలాంటి బ్యాచ్ ఉన్నారు. మీకు బరబ్బా కావాలా, యేసు ప్రభు కావాలా అని అడిగితే భగవంతుణ్ణి కోరుకోకుండా బరబ్బాను కోరుకున్నారు. ఇదొక సందర్భం ఉంది లేఖనంలో. భగవంతుణ్ణి కాదు బరబ్బాని కోరుకున్నారు. రక్షకుణ్ణి కాదు రాక్షసుణ్ణి కోరుకున్నారు. జీవాధిపతిని కాదు నరహంతకుణ్ణి కోరుకున్నారు. చూసారా? మాకు బరబ్బా కావాలి అన్నారు. జలటు అనేటువంటి ఓ భయంకరమైన నరహంతగా తెగకు చెందిన దారుణమైన వ్యక్తి అండి బరబ్బా. అల్లర్లకు కారకుడు, ప్రభుత్వానికి వ్యతిరేకి, దారిదోపిడిగాడు, నరహంతకుడితను. అలాంటి వ్యక్తిని వాళ్ళు కోరుకున్నారు. మతపు మత్తులో ఉండి ఆ వ్యక్తిని కోరుకున్నారు. కార్ల్ మార్క్స్ అంటాడు, మతం అనేటువంటిది మత్తు మందు లాంటిది అని. ఒక వ్యక్తి నల్లమందు తినటం వలన ఆ వ్యక్తికి కలిగే మత్తు ఎంత భయంకరంగా ఉంటుందో అంతకంటే భయంకరమైన మత్తు మతం అంటాడు కార్ల్ మార్క్స్. మతపు మత్తులో ఉన్నవాళ్ళు తాము చిత్తైపోతూ కూడా మేము చక్కగానే ఉన్నామనుకుంటారు. అంత భయంకరమైన మత్తు మతం అనేటువంటి మత్తు. ఈ మతపు మత్తు నెత్తిదాకా ఎక్కేసిన బ్యాచ్ యూదులు, మతోన్మాదులు, మత ఛాందసవాదులు, మతముష్కరులు, శాస్త్రులు, పరిసయులు. వీళ్ళు భయంకరులు. వీళ్ళు ఈ బ్యాచ్ అంతా ఎవరిని కోరుకున్నారండి? బరబ్బా కావాలా, మాకు బరబ్బా కావాలన్నారు. అందుకని ప్రభువు కూడా సిలువలో, తండ్రి మీరేమి చేయుచున్నారు వీరు ఎరుగురు గనక రూకే. నిజంగా తెలియదండి వాళ్ళకి. మతపు మత్తులో ఉన్నారు వాళ్ళు. ఓ పాప ముసుగు వాళ్ళని కప్పేసింది. ఆ ముసుగులో ఉండి వాళ్ళు బరబ్బాని కోరుకున్నారు. పగ తీరటానికి బాప్తిస్మమిచ్చు యోహాను గారు తలకే కోరుకున్నారు. ఇవన్నీ అలా పక్కన పెడితే యేసు ప్రభువు వారి వెంట ఉన్న శిష్యులు ఒక 70 మంది మన్నాను కోరుకున్నారు. యేసు ప్రభు వారి దగ్గర మన్నా కావాలి, మాకు తినేయాలని ఉంది, పెడితే తినేస్తామన్నారు వాళ్ళు. యేసు ప్రభువు వారికి 82 మంది శిష్యులు. అసలు మొట్టమొదటిగా యోహాను సువార్తలో ఈ వివరాలు ఉంటాయి. ఆ 82 మంది శిష్య బృందంలో 70 మంది యేసు ప్రభువు వారి మీద అలిగి యేసు ప్రభువు వారికి దూరంగా వెళ్ళిపోయారండి. దానికి కారణం ఏమిటంటే యేసు ప్రభువు వారిని రాజుగా చేద్దాం అనుకున్నారు వీళ్ళు. ఎందుకంటే యేసు ప్రభువు వారు కాలి నడకన 430 ప్రాంతాలకు నడిచి తిరిగేస్తా ఉండేవాడు ఆయన. ఆయన ఎంత దూరం నడితే అంత దూరం వీళ్ళు కూడా నడిచి వెళ్ళాల్సి వచ్చేది. ఎందుకు వచ్చిన గొడవ ఇది? ఆయన్ని రాజుగా చేసేస్తే, ఒక చోట సింహాసనం వేసి కూర్చోబెట్టేస్తే ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి వస్తారు. నడక తప్పుద్ది మనకి. పైగా అక్కడ టికెట్లు గట్టా పెట్టేసి డబ్బులన్నీ లాగేయచ్చు. అమ్మాల్సిన నూనె సీసాలు ఖర్చులన్నీ కూడా చక్కగా అమ్మేయచ్చు. ఇలాంటి ప్లాన్లు అండి. దానికి ప్రభు ఒప్పుకోలేదు. అసలు ఆయన కనబడలేదు వాళ్ళకి ఎంత వెతికినా. ఇంక ఈయన కనపడ్డం అని వాళ్ళ ప్రయత్నం విరమించుకున్న తర్వాత కనపడ్డాడు ఆయన. అప్పుడు వీళ్ళ కోపం వచ్చింది. ఎక్కడికి వెళ్ళిపోయావు ప్రభువా, ఎక్కడెక్కడ ఎతకమంటావు నిన్ను అని అడిగారు వీళ్ళు. ఎందుకు వెతుకుతున్నారు నన్ను అన్నాడు ఆయన. ఆయన తెలిసే అడిగారండి, ఎందుకు వెతుకుతున్నారండి? నేను రాజుగా చేసేద్దాం అనుకుంటున్నాం మేము అన్నారు వాళ్ళు. అప్పుడు యేసయ్య సున్నితంగా తిరస్కరించారు, వద్దన్నారు. ఎందుకంటే వీళ్ళు చేయకపోయినా ఆయన రాజే. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, భూపతులకు అధిపతి అయిన గొప్ప దేవుడు ఆయన. అది వీళ్ళకి తెలియలే. ఇంకా ఆయన్ని రాజుగా చేద్దాం అనుకుంటున్నామని చెప్పారు. వద్దని యేసయ్య సున్నితంగా తిరస్కరించారు. అప్పుడు ఇంకా వీళ్ళ కోపం వచ్చి, నువ్వు మాకేమీ చేయలేదు, మేమేదో చేద్దాం అనుకుంటుంటే వద్దంటున్నావు అన్నారు వాళ్ళు. అప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళ వంక చూసి అడిగారు, నేనేమీ చేయలేదా మీకు అని. ఏం చేశావు అన్నారు వాళ్ళు. అలాగా ఏమీ చేయలేదా, సరే ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి అన్నాడు ఆయన. సాక్షాత్తు భగవంతుడే మానవాకారంలో వాళ్ళ దగ్గర నుంచుని మీకేం కావాలో చెప్పండి చేస్తానంటున్నాడండి.
ఏమేమి కోరుకోవచ్చు వాళ్ళు? తమ జీవితాలకు, ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడేవి ఎన్నో కోరుకోవచ్చు. అవేమీ కోరుకోకుండా, సరే ఏం చేయమంటారు చేస్తానన్నావు కాబట్టి, మా పితరులు మన్నాను తిన్నారట, మాకు కూడా మన్నా తినాలని ఉంది, మన్నా పెడితే తినేస్తామన్నారు. చూసారా ఎంత దారుణం? అంటే వాళ్ళకి భువాత్రా ఉంటే చాలండి. మీరు గమనించారో లేదో, భోజనాలు కూటానికి వచ్చేంత జనం ఉపవాస కూటానికి రారు. భోజనాలు కూటం అంటే మొత్తం నిండిపోద్ది, సోటు సరిపోక బయట స్క్రీన్లు నెట్టాలి. ఉపవాస కూటం అంటే కొద్ది కొద్ది కార్యాలు ఉంటాయి. ఇక భువాత్రా బ్యాచ్ వాళ్ళు, ఇక మీటింగ్ వద్ద వాళ్ళకి ఈటింగ్ ఉంటే చాలు. ఏమండి, విన్న వాక్యం కోసం ఇతరులతో మాట్లాడతారో లేదో కానీ తిన్న ఆహారం కోసం మాత్రం అలా ఉంది ఇలా ఉందని చెప్తారు. ఏదో దొరికింది ప్రసాదం అని తినేళ్ళరా దేవుని సన్నిధిలో, దానివల్ల పేర్లు ఇలా వండాల్సింది, ఆ దినుసు వేయాల్సింది, అది వేస్తే బాగుండు, అది పలానా చోకరి టేస్ట్ తేడా వచ్చింది. సంఘం ద్వారా జరిగే ప్రేమ విందు ప్రసాదంతో సమానం. కొద్దిగా దొరికినా ఎక్కువ దొరికినా శుభ్రంగా తిని ఇంటికి వెళ్ళాలి. పేర్లు పెట్టకూడదు, అలా ఉంది ఎలా ఉందని. అలా ఉంది ఎలా ఉందని పేర్లు పెడితే ఓ రోజున అది కూడా దొరకదు. అర్థమవుతుంది, చాలా ప్రమాదం అది. కనుక అది ఆశీర్వాద భోజనంగా భావించి దాన్ని ప్రసాదంగా మనం స్వీకరించి చక్కగా తినేయాలి. దానికి మళ్ళీ 2-3 పేర్లు, ఏమండి, ఎగ్గ మీద హెయిర్ లాగటం, రంధ్రాన్వేషణ చేయటం, ఇలాంటివి చేస్తారు తప్ప. చూసారా భోజనాలు కూటం అంటే ఎలా ఉంటుందో మరి. కొంతమంది అయితే గొడవలు ఆడుకుంటారు భోజనం దగ్గర మొక్క. ఒకసారి సంఘం విడిపోయింది పెదలంకలో చాలా ఏళ్ల క్రితం. ఏంటంటే మా బంగాళదుంప కూర కోడి మాంసం వేసి ఉండేరు, ఒకటి బంగాళదుంప మొక్కలు ఎక్కువ పండి అక్కడ వచ్చింది గొడవ. గొడవ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఎప్పటికీ కోపతాపాలు తగ్గలేదు, బంగాళదుంప బాంబులో పేలింది. చూసారా ఎందుకండి, దొరికింది ఏదో ముద్ద మొక్క, ఏదో బంగాళదుంప మొక్క కావచ్చు, లేకపోతే ఉల్లిపాయ మొక్క ఏదో వేసారు, మహాప్రసాదం అని తిని వెళ్ళిపోలే. ఇంటికాడ భోజనం చేయట్లేదా? పౌలు గారు ఒకసారి అడుగుతారు పత్రికలు అన్నమాట, మీరు ఇంటికాడ భోజనం చేయట్లేదు అంటాడే. కనుక బాగా వినండి, కొంతమంది సందుల్లో తిరిగే పందుల్లాగా తిండి కోసమే బ్రతుకుతున్నట్లుగా ప్రవర్తిస్తారు. గమనించారా? అదిగో ఆ బ్యాచ్ అండి, 70 మంది. స్వయంగా యేసు ప్రభువు వారే మీకేం కావాలి చేస్తాను చెప్పండి, ఏమేమంటారు మీకు అని అడుగుతుంటే మన్నా పెడితే తినేస్తామంటారు వాళ్ళు. అంటే ఏం కోరుకోవాలో తెలియని బ్యాచ్ వీళ్ళు కూడా. అప్పుడు వీళ్ళు మన్నాను అడిగేసరికి ప్రభు అన్నారు, మన్నాను తిన్నవాళ్ళు అరణ్యంలో మట్టి పాలైపోయారు, నన్ను తినండి మీరు జీవిస్తారని చెప్పాడు ఆయన. ఆ మాట వాళ్ళకి కర్ణ కఠోరంగా అనిపించి ఆయన మీద అలిగి సనిగి ఆ రోజు నుండి ఆయన వెంబడించడం మానేసి ఆయనకు దూరంగా వెళ్ళిపోయారు 70 మంది. నక్క చెరువు మీద అలిగి వెళ్ళిపోయిందంటే ఇబ్బంది ఎవరికి మరి? అది జీవజల ఊట అయిన ప్రభువు మీద అలిగి వెళ్ళిపోయారు 70 మంది. నిజంగా వాళ్ళు అలక్కుండా సనక్కుండా గొనక్కుండా తిరుగుబాటు చేయకుండా, ప్రభువా నువ్వు ఉంటే చాలు మాకు అని ఉండిపోతే ఆ 70 మంది పేర్లు కూడా బైబిల్లో దేవుడు వ్రాయించేవారు. లేవుగా వాళ్ళ పేర్లు. బాగా గమనించండి, జీవాహారమైన ప్రభువుని కోరుకోకుండా మన్నా అనే ఆహారాన్ని కోరుకున్నారు వాళ్ళు. బాగా వినండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి శిరస్సును కాదు కోరుకోవలసింది, సంఘానికి శిరస్సు అయిన క్రీస్తుని కోరుకోవాలి. బరబ్బాను కాదు కోరుకోవలసింది, భగవంతుడైన యేసు ప్రభు వారిని కోరుకోవాలి. మన్నా అనే ఆహారాన్ని కాదు కోరుకోవలసింది, జీవాహారమైన క్రీస్తుని మనం కోరుకోవాలి. వాళ్ళ వలె మనం ఉండకూడదు, మనం ప్రభువుని కోరుకోవాలి. పైగా ప్రభువులో ఉన్నవి కాదు, యేసు ప్రభువు వారినే కోరుకోవాలి. యేసు ప్రభువా, సంఘమునకు శిరస్సైన మీరే నాకు కావాలి, భగవంతుడైన మీరే నాకు కావాలి, జీవాహారమైన మీరే నాకు కావాలి. నాలో మీరు ఉండాలి, మీలో ఉన్నవి నాకొద్దు, మీరే కావాలి. ఎందుకంటే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదల కంటే యేసు ప్రభువు వారు మహా గొప్పవాడు. ఆయననే మనం కోరుకోవాలి. ఎక్కడ ఇంకో మాట, ఆయనను కోరుకుంటే, ఆయనను పొందుకుంటే అన్నీ మన వెంటే. అంతే కదా? ఇప్పుడు ఆయననే కోరుకుంటే, ఆయన మనతో ఉంటే అన్నీ మనతో ఉన్నట్టే కదా.
ఇద్దరు దాసులను పిలిచాడు రాజుగారు, మహారాజు గారు. ఇటు రండ్రా అన్నాడు. వచ్చారు వాళ్ళు. వాళ్ళ కళ్ళ ముందు వెండి పెట్టే, బంగారం పెట్టే, వజ్రాలు పెట్టించాడు రాజుగారు. ఏం కావాలో కోరుకుని పట్టుకుపోండ్రా అన్నాడు. ఒకడు పరిగెట్టుకుంటూ వచ్చి, ఆ ఇద్దరిలో ఒకడు పరిగెట్టుకుంటూ వచ్చి వజ్రాలు పెట్టి మీద పడిపోయి వజ్రాలు పెట్టి నెత్తిమి పెట్టుకెళ్ళిపోయాడు. వెంటనే రాజుగారు ఇంకొక వజ్రాలు పెట్టించాడు. మిగిలిన ఒక్కగానొక్క దాసుని వైపు చూసి చెప్పాడు, ఏం కావాలో కోరుకుని తీసుకుపో అని. వాడు పరిగెట్టుకుంటూ వచ్చి రాజుగారిని పట్టుకుని ఎత్తుకుపోతాను అంటాడు. ఒరే బాబు దించరా బాబు అంటాడు రాజుగారు. నేను దించను రాజా, నువ్వే కావాలి నాకు అంటున్నాడు. నేను ఎందుకురా బాబు, వెండి పెట్టే, బంగారం పెట్టే, వజ్రాలు పెట్టే ఉంది, ఆ పెట్టులో ఏదో పెట్టి పట్టుకుపోవచ్చు కదా, మోయగలిగితే 3 పెట్లు పట్టుకుపోవచ్చు కదరా బాబు, నన్ను పట్టుకుపోతాను దించరా బాబు అంటాడు రాజుగారు. రాజా అవేణాలు ఉంటాయి, కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి అన్నాడు వీడు. కొండలనే కరగబెట్టేస్తావా, మరి నన్ను పట్టుకుపోయి ఏం చేస్తావరా బాబు అంటాడు రాజుగారు. రాజా నీవు నా వాడివైతే రాజ్యము నాది కాదా, అందు ఉన్న సంపదలన్నీ నావే కదా, బోనస్గా ఈ 3 బాక్సులు కూడా నాయే కదా అన్నాడు. ఎక్కడికి ఇచ్చాడు చూసారా. ఒకడు రాజుగారి వద్ద ఉన్నది కోరుకుంటే మరొకడు రాజుగారిని కోరుకున్నాడు. ఎవరు గొప్పవాళ్ళు? రాజుగారిని కోరుకున్నవాడే గొప్పవాడు. అలాగే మనం కూడా గొప్పవాళ్ళం అవ్వాలంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, భూపతులకు అధిపతి అయిన యేసు ప్రభువు వారిని మనం కోరుకోవాలి. ఆయన మనతో ఉంటే, ఆయన మనలో ఉంటే, ఆయనను కోరుకుని మనం పొందుకుంటే సున్నాగా ఉన్న మన జీవితాలు మిన్నగా మారిపోతాయి. 5 సున్నాలు ఉన్నా దాని విలువ శూన్యమేనన్నా, 5 సున్నాలు ఉన్నా దాని విలువ శూన్యమేనన్నా, యేసు ఒక్కరుంటేనే చాలు నీ విలువ లక్షగా మారు, యేసు పక్కనుంటేనే చాలు నీ విలువ లక్షగా మారు, యేసు ఒక్కడుంటేనే చాలు నీ విలువ లక్షగా మారు. నేనొక సున్నా యేసయ్యే మిన్నా, యేసు నాలో ఉన్నా నాకు విలువ వచ్చునన్నా, ఐ యామ్ ఏ జీరో యేసయ్యే హీరో, యేసు నాలో జియో నాకు విలువ వచ్చునయ్యో. స్తోత్రం. సున్నాగా ఉన్న మన జీవితాలు మిన్నగా మారిపోతాయి ప్రభువుని కలిగి ఉంటే. కనుక మరియా యోసేపు గార్ల యాత్ర వలె మన యాత్ర ఆగిపోకుండా ముందుకు సాగిపోవాలంటే, గురి యొద్దకు మనం చేరిపోవాలంటే యేసు మనతో ఉండాలి, మనలో ఉండాలి. అందుకొరకు మనం ఆయననే కోరుకోవాలి, యేసు ప్రభువు వారిని కోరుకోవాలి. కానీ ఎంత విచారకరం అంటే పాటల్లో ఉన్న భక్తి ప్రార్థనలో ఉండదు మనకి. అది వచ్చింది ఇబ్బంది. పాటల్లో ఉన్న భక్తి ప్రార్థనలో. పాట పాడేటప్పుడు యేసు నీవే కావాలయ్యా, ప్రార్థనలో మాత్రం యేసుబాబుని కోరుకోం, ఆయనలో ఉన్నాయన్నీ కోరేసుకోం. పాటితే మాత్రం నీవే చాలయ్యా, యేసు నీవే చాలయ్యా అంటాం. ప్రార్థనలో మాత్రం ఏవేవో కోరుకుంటూ ఉంటాం. పాటిస్తే మాత్రం నీవుంటే నాకు చాలు యేసయ్యా పాటలో. ప్రార్థనలో మాత్రం యేసుబాబుని తప్ప అన్నీ కోరేసుకో. అదేమండి ఇదేమండి, జలగకు ఇమ్ము ఇమ్ము అని 2 కూతుళ్ళు కలరు అన్నట్లు ఏదో అడిగేస్తా ఉంటాం. అవునా కదండి? పాటల్లో ఉన్న భక్తి ప్రార్థనలో ఉండదు చాలామందికి. అందుకని ఆర్ఆర్కే మూర్తయ్య గారు అన్నారు, క్రైస్తవులు అబద్ధాలు ఆడరు కానీ అబద్ధాలు పాడతారన్నాడు ఆయన. దైవజనం 2011 సంవత్సరంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు ఆర్ఆర్కే మూర్తయ్య గారు. దేవుని మహాకృప ఏమిటంటే వారితో కలిసి 5 సభల్లో నేను ప్రసంగికుడిగా వేదిక పంచుకున్నాను వారితో పాటు. అది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం అది. ఎందుకంటే రేడియోలో వారి వాయిస్ విని దూరంగా ఉండైనా ఒక్కసారి ఆయన చూడాలనుకునేవాడిని నేను. కానీ అలాంటిది వారితో కలిసి వేదికలు పంచుకోవటం అంటే దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అది. వారు నేను ఇద్దరం ప్రసంగికులుగా ఒక ఊరికి వెళ్ళాం. అది బొబ్బేపల్లి అని ఏదో ఉంటుంది, మార్టూరు దగ్గర. మార్టూరు అని ప్రకాశం జిల్లాలో ఒకటి ఉంటుందండి. అక్కడ ముస్లిమ్స్ ప్రభువుని నమ్ముకుని వాళ్ళు సేవ చేస్తూ కోటలు పెట్టారు. అక్కడికి పిలిచారు వారిని, నన్ను, అలాగే సింగర్గా యేసుపాదాల గారు, దియా ప్రసాదరావు గారు వచ్చారు అప్పట్లో.
ఆ సభలో నేను ప్రసంగించి కూర్చున్నాక దైవజనుని ప్రసంగం, వారు ప్రసంగిస్తూ అన్నారు, క్రైస్తవులు అబద్ధాలు ఆడరు కానీ అబద్ధాలు పాడతారని. ఇదేంటిది, చాలా గొప్పగా ఉంది మాట ఇది, కానీ ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది నాకు. ఒక సభలో ఓ చెల్లి పాడుతోంది, రక్షణ పొంది తిని నేను త్రియేక నామమున, బాప్తిస్మం పొంది తిని నాదు పాపములను విడచి, పాడింది. అద్భుతంగా పాడేవు చెల్లి, ఎంత మంచి గాత్రం దేవుడు నీకు ఇచ్చారమ్మా. ఇంతకీ బాప్తిస్మం పొంది ఎన్నాళ్ళు అవుతుందంటే, అప్పుడు ఎందుకు అన్నయ్య మనక అంది. అమ్మ శవపేటికి మొహమా, ఇంతకీ బాప్తిస్మం పొందలేదండి, పొందకుండా పొందేనని పాడుతుంది. అంటే ఆ చెల్లి అబద్ధం ఆడటం లేదు, అబద్ధం పాడుతుంది. చూసారా, దైవజనుడు ఊరికే అనలేదు మాట. దావీదు వలనే నాట్యమాడి, ఎంత కూడా కలల్లో అబద్ధం ఆడటం కదా, అది పాడటం. పాటిస్తే మామూలుగా ఆరాధించెద యేసు రాజా నిన్నే ఆరాధించేదా, 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 ఆరాధించేదా. సరే, అర్థమైందా మీకు? ఎప్పటిదాకండి నా ప్రాణం. పెద్ద ఎంత ఏంటంటే ఆదివారం ఆరాధన కూడా రారిళ్ళు, శుక్రవారం ఆరాధన కూడా మాకు శుక్రవారం కూడా జరుగుద్దండి అక్కడ. ఎంత దారుణం అంటే, ప్రభువుకే గాయాలు చేసేవాళ్ళు ఏమండి, సరిగ్గా ఆదివారం ఆరాధనకి శుక్రవారం ఆరాధనకు కూడా రారు, కానీ పాటితే మాత్రం నా ఉన్న కదండి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు, అది చూసారా ఎంత విచారకరం. ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే, పాటలలోనే కాదు ప్రార్థనలో కూడా మనం భక్తి కలిగి ఉండాలి. పాటలు గొప్పవి, కాకపోతే ఆ పాటల్లో మాటలు ప్రార్థనలో కూడా మనం పాడాలి. పాటలతో కూడా ప్రార్థించిన భక్తులు లేఖనంలో ఉన్నారు. కనుక గమనించండి, పాటల్లో భక్తి, ప్రార్థనలో భక్తి లేకపోతే అది మంచి విధానం కాదు. పాటల్లో ప్రభువుని కోరుకుంటూ ప్రార్థనలో కోరుకోకపోతే అది మంచి విధానము కాదు. కనుక దయచేసి ఈ మాటలు గమనించండి. పాటల్లో ప్రభువుని కోరుకుంటున్నావు, ప్రార్థనలో కూడా ఈరోజు ప్రభువునే కోరుకోవాలి. యేసు ప్రభువా, నీవు నాకు కావాలి, నీవు నాతో రావాలి. దేవా, నిన్ను కలిగి నేను నీతో టీవీగా ముందుకు సాగిపోవాలి. కనుక ప్రభువా, మీరే నాకు కావాలి అంటూ యేసు ప్రభువు వారిని మనం కోరుకోవాలి. అలా మనం ఆయనను కోరుకుంటే, అలా మనం ఆయనను పొందుకుంటే, అలా మనలో ఆయనను కలిగి ఉంటే మన జీవిత యాత్ర, ఆత్మీయ యాత్ర ఆగిపోకుండా ముందుకు సాగిపోతాయి, గురి వద్దకు చేరిపోతాయి. అలా చేరాలంటే ప్రభు మనతో ఉండాలి. ఈ మాటను బాగా గుర్తుంచుకో. నా 18వ ఏట నేను యేసు ప్రభు వారిని కోరుకున్నాను. నా జీవితంలోకి నేను ఆయనను ఆహ్వానించాను, ఆయనను కలిగి నడక మొదలెట్టాను. నా 18వ ఏట రహస్య క్రైస్తవ జీవితం జీవిస్తూ ముందుకు వెళుతున్నప్పుడు ఎన్నాళ్ళని రహస్యంగా ఉండగలుగుతాం? అవునా కదండి? విషయం బయటికి తెలిసిపోయింది. నేను నా కుటుంబాన్ని, ఇంటిని, ఊరిని విడిచి వెళ్ళవలసి వచ్చింది. ఆ రోజు అడిగారు నన్ను, నీకు ఆ దేవుడు కావాలా, మేం కావాలా అన్నారు. నాకు దేవుడే కావాలని చెప్పి, యేసు ప్రభువే నాకు కావాలని చెప్పాను. నా 18వ ఏట టీనేజ్లో, దాన్ని టీనేజ్ అంటారు. 13 నుండి 19 వరకు టీనేజ్. అందుకనే 13, 14, 15, 16 అంటూ 19 దాకా టీన్ అనే శబ్దం వస్తుంది. అదంతా టీనేజ్. నా టీనేజ్లో నా 18వ ఏట వాళ్ళు అడిగిన ప్రశ్నకు నేను చెప్పిన జవాబు, నాకు యేసు ప్రభు వారే కావాలని చెప్పి. ప్రభువే కావాలి నాకన్నా. మాతో ఉంటున్నావు గనుక, ఈ వంశంలో పుట్టి పెరిగిన వాడువు గనుక, మంత్రోచ్చరణ నేర్చుకున్నావు గనుక, గురువు గారిగా పిలవబడుతూ కొనసాగుతున్నావురా చిన్న వయసులోనే. ఈ గౌరవ మర్యాదలను ఆ మతంలోకి వెళ్తే నీకు ఉండమన్నారు.
అయినా పర్లేదు, నాకు ఆ యేసుబాబే కావాలని చెప్పాను. నీ నెత్తి మీద రూపాయి పెడితే పావలాకి నేను ఎవడో కొనడరా అని చెప్పారు. అంటే అర్థం, నువ్వు విలువలేని వాడివి అయిపోతావు అన్నారు. అయినా పర్లేదు, నాకు యేసు ప్రభువే కావాలని చెప్పి తులువనైన నాకు కలువరి సిలువలో మరణించిన యేసు ప్రభు వారు గొప్ప విలువనిచ్చి నిలవబెట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో మీ ముందు కూడా ప్రభు నన్ను సాక్షిగా నిలవబెట్టారండి. ఎంత విలువిచ్చారు నా ప్రభు, నాకు విలువైన వ్యక్తిగా ఉంచారు నన్ను. నీకు పిల్లని కూడా ఎవరో ఇవ్వర్రా అన్నారు. ఇవ్వకపోవటం ఏంటి, పిలిచిచ్చారు మనకి. మళ్ళీ పెద్ద సౌండ్ పార్టీ అంటే వాళ్ళు మళ్ళీ అంటే నేను ఇంటి నుండి వచ్చేయాల్సి వచ్చింది. కడు పేద స్థితి, పరిచర్యలో ఉన్నాను, నాకు అడ్రస్ కూడా లేదు, ఎవరి దగ్గర ఉండి బతుకుతూ సేవ చేసుకుంటున్నాను నేను. అలాంటప్పుడు పిలిచిచ్చారు పిల్లల్ని. దేవుడు చూపెట్టాడు బాబు మీకేమోనని. చూసారా ఎంత గొప్ప విషయం. పెళ్లి చూపులు కూడా లేవు, నా ఆత్మీయ తండ్రి ఓకే చేశారు, చేసుకున్నాను అంతే. పైగా పెద్ద సౌండ్ పార్టీ అండి వాళ్ళు. సౌండ్ పార్టీ అంటే చెవిటోళ్ళని కాదండి, బాగా డబ్బున్నోళ్ళు వాళ్ళు. అలాగని వాళ్ళ దగ్గర ఏదో తీసుకున్నాను అనుకోకండి, లేని ఫోన్ గొడవ. వాళ్ళు అప్పుడు సౌండ్ అయితే ఇప్పుడు మన రీసౌండ్, యేసు ప్రభు వారిని బట్టి, అవునా కదండి. కాకపోతే అప్పుడు వాళ్ళు బాగా సౌండ్, వాళ్ళ దగ్గర ఏమీ తీసుకోలేదు. సాక్ష్యం కాపాడుకోవటం కొరకు నేను కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నానండి. సాక్ష్యం కాపాడుకోవటం కొరకు. అర్థమవుతుందండి. వాళ్ళు దేవుని ఏర్పాటును బట్టి వచ్చి పిల్లల్నిచ్చారు. నా భార్య గొప్ప ప్రార్థనా పరురాలు, మంచి సహకారి నాకు పరిచర్యలో. దేవునికి స్తోత్రం. నా దృష్టిలో డాక్టర్ని చేసుకున్నంతలో డాక్టరమ్మ అయిపోరు, పాస్టర్ని చేసుకున్నంతలో పాస్టరమ్మ అయిపోరు. వైద్యం తెలిస్తేనే డాక్టరమ్మ, సేవ చేస్తేనే పాస్టరమ్మ. నా దృష్టిలో బాగా గమనించండి. ఇప్పుడు డాక్టర్ని చేసుకుంది ఒక ఆవిడ, డాక్టర్ అమ్మగారు అంటున్నారు. అంత మాత్రం డాక్టరమ్మ అవుతుందా? నేను కుట్లే హెత్తను, కట్లే హెత్తను, ఇంగే హెత్తను అందనుకున్న హాస్పిటల్కి వెళ్ళి కిటికీలో దూరి మరీ పారిపోతారు. ఎవరు? పేషెంట్లు. అవునా కదా? అవునా కదండి. వైద్యం తెలిస్తేనే డాక్టర్ అమ్మ, అలాగే సేవ చేస్తేనే పాస్టర్. నా భార్య నాతోటి పాటు దైవజనురాలు. దేవునికి మహిమ కలుగునుగా. విల్సన్ గారని నరసాపురంలో ఉంటారు, గొప్ప దైవజనులు వారు. ప్రార్థన వినిడి పావనుడ, ఆ పాట రాసింది వారే. వారి పెద్దలుడు గారు జోబ్ సూరస్న గారని మంచి రచయిత అండి ఆయన. వారి మాటల ద్వారా నేను అర్థం చేసుకున్న విషయం అండి ఇది, నా సొంత అభిప్రాయం కాదు ఇది. ఒకసారి నన్ను కోటాలకు పిలిచారు, 3 సార్లు పిలిచారు వారు విజయవాడలో పరిచర్యకి. మొదటిసారి పిలిచినప్పుడు నేను ఆయనకి వందనాలయ్య గారు అన్నాను. వందనాలండి అన్నారు. వారి సతీమణి గారు ఉన్నారండి, విలసన్న గారి పెద్ద కుమార్తె ఆవిడ. నేను ఆవిడ కూడా అమ్మగారు వందనాలని అన్నా. ఈయన వెంటనే ఆవిడ అమ్మగారు కాదండి, నేనే పాస్టర్, ఆవిడ కాదు, ఆవిడ అమ్మగారు అనక్కర్లేదు అన్నాడు. ఇదేంటి బాబు అన్నాను. అయ్యి బాబు వాడు ఉద్యోగం చేస్తాను, సేవ చేయట్లేదు అన్న. నేను ఉద్యోగం చేస్తూ నేను సేవ చేస్తాను కానీ ఆవిడ ఉద్యోగమే చేస్తుంది, సేవ చేయట్లేదు కాబట్టి ఆవిడ అలా అనకని అన్నాడు. అప్పుడు మరి ఇప్పుడు ఒకవేళ వారు చేస్తున్నారేమో నాకు తెలియదు కానీ అప్పట్లో అన్నాడు ఆయన. అప్పుడు అనుకో నిజమే కదా, మరి సేవ చేస్తేనే. కనుక నాకు మంచి సాటైన సహాయాన్ని దేవుడిచ్చారు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మీరు గమనించండి, విలువలేని వాడి అయిపోతామన్నారు. దేవుడు నాకు విలువనిచ్చారు. నీకు అసలు కుటుంబం ఏర్పడదరా అని అర్థం. దానికి పిల్లలు ఎవరు అంటే అర్థం ఏమిటి? నీకు ఒక కుటుంబం ఉండదని. కానీ చక్కటి సతీమణిని దేవుడు నాకు ఇచ్చి కుటుంబంగా కూడా నన్ను కట్టారు. దేవునికి స్తోత్రం. నేను బొమ్మలు అవి వేసేవాడిని. చిత్రలేఖనంలో నాకు ప్రవేశం ఉంది మొదటి నుండి, అంటే చదువుకునేటప్పుడు వచ్చింది అలాగా. చిత్రలేఖనంలో ప్రవేశం ఉంది కనుక మా వాళ్ళకు తెలుసు ఆ విషయం. వాళ్ళు అన్నారు, రే ఆ దేవుడికి కావాలంటే వెళ్ళిపోతాను అంటున్నావు కదా, వెళ్ళిపో. అయితే మంత్రోచ్చరణ చేయవు కదా, ఇంకా పౌరోహిత్యం చేయవు కదా, చాక్ పీసులతో జీసస్ బొమ్మలు రోడ్ల పక్కన గీసుకుని బతికేమన్నారు. రోడ్లు పక్కన యేసు ప్రభు బొమ్మ వేసుకుని అడుక్కుని బతుకు అని వాళ్ళ అర్థం. అది నేను బొమ్మలు వేసుకోవటం ఏంటి, నా బొమ్మే పడుతుంది ఎక్కడ పెడితే అక్కడ. చూసారా దేవుడు ఎంత గొప్పవాడు.
మీరు మన రాష్ట్రం మన ప్రాంతాలు వచ్చినప్పుడు అండి, ఏదో ఒక చోట నా బొమ్మ మీకు కనపడతా ఉంటుంది. పోస్టర్లో కానీ బ్యానర్లో కానీ కనపడతా ఉంటుంది. నువ్వు బొమ్మలు వేసుకుని బ్రతకరా అన్నారు రోడ్ల పక్కన. ఆ రోడ్డు పక్కన నా బొమ్మే పడుతుందండి బ్యానర్లో. దేవుడు ఎంత గొప్పవాడండి, దేవునికి స్తోత్ర. అలా ఎన్ని చోట్లండి ఈ అల్పుడి ఫోటోని దేవుడు నిలవబెట్టారు. దేవుడు ఘనపరిస్తే అలా ఉంటుందండి. దేవునికి స్తోత్రం. కనుక నాకు అన్ని మాటలు అన్నా సరే నేనేం అనలేదు. వాడు నాకు యేసు ప్రభువే కావాలన్నాను. 7 సంవత్సరాలు నన్ను వెలివేశారు. ఎన్ని సంవత్సరాలండి? తర్వాత వాళ్ళు వచ్చి నన్ను మరలా ప్రేమతో కలిశారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్ని కష్టాలైనా ప్రభువు కావాలన్నాను. యేసు ప్రభువు వారిని కోరుకున్నాను గనుక, యేసు ప్రభువు వారిని పొందుకున్నాను గనుక, యేసు ప్రభువు వారిని కలిగి ముందడుగు వేశాను గనుక, ప్రతి వ్యతిరేకతను దేవుడు నాకు పాదపీఠంగా మార్చారు. నన్ను దేవుడు లేవనెత్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. పెంట కుప్పల మీద ఉన్న దీనులను దేవుడు లేవనెత్తుతాడు. అయితే నన్ను పెంట కుప్పల మీద ఉన్నవాడిని కాదు, నేనే పెంట. అంత దారుణమైన జీవితం నాది. నీచ స్థితికి చెందినవాడిని నేను. నీతి స్థితికి దేవుడు నన్ను మార్చారు. మీ ముందు కూడా సాక్షిగా నిలవబెట్టారు. నేను ఎవరిని కోరుకున్నానండి? యేసు ప్రభువు వారే కావాలి. ఎందుకంటే ఆయనను కలిగి ఉంటే మనం అన్నీ కలిగి ఉన్నట్టే. ఏ రోజు నీకేం కావాలి, ఎంత కావాలి, అంత ఖచ్చితంగా దేవుణ్ణి కలిగి ఉంటే నీకు వచ్చి పడుతూ ఉంటుంది. అంతే. అది ఆశీర్వాదం అండి. బోళ్ళంత డబ్బు, బిల్డింగ్స్, కార్లు కలిగి ఉండటం ఐశ్వర్యం. అది ఐశ్వర్యం. కానీ ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీ దగ్గర ఉండవు, కానీ ఓ పని తలపెట్టాలి, నువ్వు చెయ్యాలి, ఆ సమయానికి వచ్చి పడతాయి. ఎంత ఆశీర్వాదం అండి అది. ఆ సమయానికి వచ్చేస్తాయి. నువ్వు అసలు ఎక్కడ సిగ్గుపరచ పడవు. అది ఆశీర్వాదం అండి. అర్థమవుతుందండి? అలా నీకు వచ్చేస్తూ ఉంటే నువ్వు అనుకోవు, నువ్వు ఊహించవు, ఈ మార్గం నుండి వస్తాయని, వచ్చి పడతాయి నీకు. అది ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదం కలిగి ముందుకు సాగిపోవాలంటే ఎవరిని కలిగి ఉండాలి? యేసు ప్రభువు వారిని కలిగి మనం ఉండాలండి. యేసు ప్రభువు వారిని కలిగి ఉంటే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు పొంది చక్కగా మనం ముందుకు సాగిపోవచ్చు. యాత్రలో ఇక తిరుగుండదు, మన యాత్ర ఆగిపోదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను బైబిల్లో నుండే. ఇశ్రాయేలీలు అనే ఒక జనాంగాన్ని చూస్తాం బైబిల్లో మనం. ఆ జాతి వారు ఇంకా నివసిస్తున్నారు. వాళ్ళకు ఒక దేశం కూడా ఉంది, ఇజ్రాయేల్ దేశం. ఐగుప్తును విడిచి వాగ్దాన దేశానికి వాళ్ళు ప్రయాణమై వెళుతున్నారు. వాళ్లకు దేవుడు తోడై ఉన్నారు. ఆ యాత్రలో దేవుడు వాళ్లకు తోడై ఉన్నారు. ఆ ప్రయాణంలో దేవుడు వారికి తోడై ఉన్నారు. వాళ్ళు ముందుకు సాగిపోతున్నారు. దేవుడు వాళ్లకు తోడై ఉన్నాడని ఎలా చెప్పొచ్చు అంటే, నిర్గమాకాండ గ్రంథం 32వ అధ్యాయం చదువుకున్న తర్వాత 32వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు అన్నారు మోషే గారితో, మోషే, వీరు లోబడని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను అని దేవుడు అన్నారు. మీతో కూడా రాను అన్నానంటే అర్థం ఏంటి? అప్పటి వరకు ఆయన వాళ్ళతో ఉన్నారు, వాళ్ళతో ప్రయాణించారు, వాళ్ళతో వచ్చారని. అంతే కదా? ఇక నేను మీతో రానయ్యా అంటే అర్థం ఏంటి? అప్పటిదాకా ఆయన వచ్చాడు వాళ్ళతో. నా స్నేహితుడు, వాడి పేరు కృపావరం, వాడు ఒకసారి నాతో మాట్లాడుతూ, రే నేను ఒకసారి మొహం కడుక్కోకుండా టిఫిన్ చేసేసాను రా అన్నాడు. వెంటనే నేను అన్నాను, నువ్వు ఒక్కసారేనా అన్నాను. మీకు అర్థమైందా? నీ ఒక్కసారేనా అంటే అర్థం ఏంటి? నేను ఎన్నోసార్లు బొగ్గలు అడుచుకుంటా బొక్కానని. చూసారా, నువ్వు ఒక్కసారేనా అనే మాటలు ఎంత అర్థం ఉందో. అలాగే నేను ఇక మీతో రానయ్యా అన్నాడు దేవుడు. అంటే అర్థం ఏమిటి? అప్పటి వరకు ఆయన వాళ్ళతో వచ్చారు, ఇప్పుడు రానన్నాడు ఆయన. ఎందుకంటే ఇశ్రాయేలీయులు నిర్గమాకాండ గ్రంథం 32వ అధ్యాయంలో 7 పొరపాట్లు చేశారండి. అక్కడ ఉంటుంది ఆ వివరణ అంతా. ఆ 7 పొరపాట్లను బట్టి దేవుడు అన్నారు, నేను మీతో కూడా రాను అన్నారు. అప్పుడు వెంటనే మోషే గారు అత్యానంద భరితుడైపోయి, ఆహా దేవా రావా, సరే అలసిపోయి ఉంటావు, రెస్ట్ తీసుకో, మేము వెళ్ళిపోతాం. ఆ దేశం చేరుకున్న తర్వాత ఒక చిన్న ప్రార్థన చేస్తాం, ఆ ప్రార్థనని ఫోన్ కాల్గా భావించి నువ్వు వచ్చేయి అన్నాడా. నీ సన్నిధి రాని ఎడలు ఎక్కడుండి మమ్మను తోడుకొని పోకుము, నీవు రాకపోతే మేము ఎక్కడి నుండి ఒక అడుగు కూడా ముందుకు వెయ్యం అని మళ్ళీ ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకుని గోజాటం మొదలుపెట్టాడు. ఎందుకలా? 6 లక్షల కాల్బలం ఉంది, 30 లక్షల మంది జనాంగం ఉన్నారు, అందరూ కలిసి వెళ్ళిపోవచ్చుగా. కుదరదో. వివరం తవరం లేని ఇంటి నిండా సవీసారం లేని కుడు సట్టి నిండా అంటారు పెద్దవాడు. క్రికెట్ టీంని కన్నట్టు కనేస్తారు కొంతమంది, ఏ ఉపయోగం ఉండదు వాళ్ళ వల్ల. ఎవడేం చేస్తానో ఎడిపోతున్నాడో తెలియదు.
కానీ ఆయమన్న పిల్లలు ఉంటారు కొంతమంది, చాలా ప్రయోజనకరంగా ఉంటారు ఇంటి కుటుంబానికి, అవునా కదా? అలాంటి పిల్లలు ఉంటారు, మంచివాళ్ళు ఉంటారు. ఉదాహరణ మన జాయ్ చూడండి, ఎంత చక్కగా ప్లే చేస్తారండి. వాళ్ళ నాన్నగారు ఒక గొప్ప గిఫ్ట్ అండి, దేవుని స్తోత్రం, మంచిగా ప్లే చేస్తారు. అలాగా వివరం తవరలేనప్పుడు ఇంటి నిండా ఉంటే ఉపయోగం ఉందా? అంటే తిరుగుతారు కొంతమంది, 100 మంది ఉన్నారు ఇంట్లో, ఉపయోగం ఉందండి? సవీసారం లేని కూడుంది, ఎంత బేషన్లు తింటాకు ఉపయోగపడుద్దే? అలాగే ఎంతమంది జనాంగం ఉంటే, కాలుబలం ఉంటే ఉపయోగం ఏంటి? దేవుడు వాళ్ళతో లేకపోతే ఎంతమంది ఉన్నా ప్రయాణం ముందుకి సాగదా. అందుకనే మోషే గారు అడిగాడు, ప్రభువు నీవు నాకు కావాలి, రావాలన్నాడు. ఇక అతని ప్రార్థన ఆలకించి దేవుడు అన్నారు, సరే నేను వస్తాను, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్న తర్వాతే కదిలేరు. ఎందుకంటే అంత ప్రయాణంలో, ఆ ప్రయాణంలో దేవుణ్ణి వాళ్ళు కలిగి లేకపోతే, దేవుడు వారితో ఉండకపోతే ఆ ప్రయాణం ముందుకు సాగదండి. సామాన్యమా? ఇశ్రాయేలీయులు అరణ్య యాత్ర చేశారు. అరణ్యం అనే మాట, ఎడారి అనే మాట కూడా చూస్తాం మనం. ఇజ్రాయేల్కి వాళ్ళు ఐగుప్తుని విడిచి వెళుతున్నప్పుడు అదంతా కూడా ఏమి చెట్లు కలిగిన అరణ్యం కాదండి, ఘోరమైన ఎడారి కూడా. ఆ ఎడారిలో, అలాంటి యాత్రలో దేవుడు వాళ్ళకు తోడే ఉండకపోతే ఎలా పోషింపబడతారండి? మీకు తెలుసా, ఇశ్రాయేలీయులు ఒక్కరోజు భోజనాన్ని భుజించి తృప్తి పొందాలంటే వాళ్ళకి సగటున ఒక అంచనా ప్రకారం 1500 టన్నుల ఆహారం కావాలి. 1500 టన్నుల ఆహారాన్ని వండటం, వార్చడం పక్కన పెట్టండి, సప్లై చేయాలంటే 2 మైళ్ళు పొడుగున 2 గూడ్స్ రైళ్లు కావాలి. అప్పట్లో గూడ్స్ రైళ్లు వంటి సాధనాలు ఉన్నాయా? ప్రయాణ సాధనాలు లేవు. అలాంటి రోజుల్లో ప్రతిరోజు వాళ్ళకు కావలసినంత ఆహారాన్ని ఆకాశం నుండి దేవుడు వాళ్ళకు కురిపించారు. దేవుడు తోడై ఉండకపోతే, దేవుణ్ణి వాళ్ళు కలిగి ఉండకపోతే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయా? జరగవు. ఆహారం ఉంటే సరిపోతుందా? నీళ్ళు వద్దా అండి? నిత్యావసరం కదా నీళ్లు. అన్నం లేకపోయినా ఉండొచ్చు 2-3 రోజులు, నీళ్లు లేకపోతే కుదురుతుందా? కుదరదు. ఇశ్రాయేలీయులు ఒక్కరోజు నీళ్లు త్రాగి తృప్తి నొంది కాస్త చేతులు కడుక్కొని మూతలు తుడుచుకోవాలంటే వాళ్ళకి సగటున ఒక్కరోజు ఒక అంచనా ప్రకారం 50 కోట్ల లీటర్ల వాటర్ కావాలి. మన దేశంలో పంచాయతీ పంపుల నుండి, మున్సిపాలిటీ కుళాయిల నుండి కూడా సరిగా నీళ్లు రావు కొన్ని చోట్ల, అవునా కదండి? వచ్చిన టయానికి వస్తాయి, పట్టుకుందాం వెళితే వంతులు ఉంటాయి, వంతుల్లో తేడా వస్తే తన్నులు ఉంటాయి. పంపుల దగ్గర కొట్టుకు తెచ్చేవాళ్ళు 7-8 ఏళ్ల క్రితం చాలా ఘోరంగా ఉండేది మన ప్రాంతాల్లో. పంపుల దగ్గర గొడవ అంటే బాబు స్టేషన్ దాకా వెళ్ళిపోయి కొన్ని గొడవలు, తలకాయలు పగల కొట్టేసుకునేవారు, బిందులు సొట్టలు పడిపోతూ ఉండే. పంపుల దగ్గర గొడవ అంటే ఒకసారి రాజమహేంద్రవరంలో చూశానండి. అమ్మో, 2 ఆడవాళ్ళు కలబడి కొట్టుకుంటే గొప్ప అలజడి కలిగింది. 2 ఆంబోతులు కలబడి కొట్టుకుంటే ఎంత కలవరం కలుగుద్దో అంత అలజడి కలిగింది 2 ఆడవాళ్ళు కొట్టుకుంటేని. ఎవడైనా దూరంగా ఉండి చూడవలసిందే, మధ్యలోకి వెళ్తే వాడిని కూడా మడతీసేలా ఉన్నారు వాళ్ళు. నేను కూడా దూరం నుండి చూశాను, ఎందుకు వచ్చిన గొడవ మనకి. చితక్కొట్టేసుకున్నారండి 2. ఒక ఆవిడ, వాళ్ళిద్దరిలో ఒక ఆవిడ బలంగా ఉంది. ఆ బలమైన ఆవిడ అవతలామని పట్టి నేలపైకి నెట్టి ఆమె పైన ఈమె కాలు పెట్టి ఆమె జుట్టును మెలిపెట్టి గట్టిగా లాగేసేసరికి మొత్తం కుదురు ఊడొచ్చేసింది. అయ్యి బాబు ఏంటి అని చూస్తే నిజమైన జుట్టు కాదు, సవరం. సవరాలు ఊడేలాగా కొట్టుకున్నారు వివరం లేకుండానే. వేటి కోసం? నీటి కోసం. చెప్పండి, వేటి కోసం? నీటి కోసం. ఇలాంటి ఇబ్బందులు ఇశ్రాయేలుకి ఏమన్నా ఉన్నాయా? లేవు. ప్రతిరోజు దేవుడు వాళ్ళకి ఇవ్వవలసిన నీళ్లు అనుగ్రహిస్తూనే ఉన్నారు. వాళ్ళ కొరకు మారాన్ని మధురముగా మార్చారు. ఒకసారి నీళ్లే లేని చోటికి వెళ్ళారు. రెండు సందర్భాలు చూస్తాం ఇవి. బండను బ్రద్దలు చేయించి నీటి ధారలు దేవుడు వాళ్ళకి ఇచ్చారు. ఆయనే బండగా నిలిచి బ్రద్దలై వాళ్లకు నీటిని అనుగ్రహించారు ఆయన. ఎంత గొప్ప విషయం అండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఆలయనగా తమను వెంబడించుచున్న బండలోనిది వారు త్రాగిరి. ఆ బండ క్రీస్తే అంటారు పౌలు గారు. ఆత్మపూర్ణుడై కొరింథీ సంఘంతో మాట్లాడతారు పత్రికాముఖంగా. చూసారా, దేవుడు వాళ్ళకు తోడై ఉండబట్టి ఇలాంటి అద్భుతాలు జరిగినాయి. అంతేనా? అగ్నిమేఘ స్తంభాల కాపుదల దేవుడు వాళ్ళకి ఇచ్చారండి. అగ్నిమేఘ స్తంభాల కాపుదల ఎంత గొప్పదో తెలుసండి. మధ్యాహ్నం పూటలు బయటికి వెళ్ళిన ఆమ్లెట్ అయిపోతాం. అక్కడ కిటికీలను చూస్తుంటేనే కళ్ళు మూతలాడిపోతాయి. బయటికి వెళ్తే ఆమ్లెట్ అయిపోతాం, ఎందుకు వచ్చి గొడవ అని చెప్పి బయటకు అడుగు కూడా పెడతలేనండి గొడవ. అలాంటి తీవ్రమైన ఎండలో కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా దేవుడు రాత్రి వేళ కూడా ఇబ్బంది లేకుండా అగ్నిమేఘ స్తంభాల కాపుదలు ఇచ్చారు. అగ్నిమేఘ స్తంభాల వల్ల 7 ప్రయోజనాలు ఉన్నాయి, లెక్కెట్టుకొని చెప్తాను.
అగ్నిస్తంభం వల్ల 1 వెలుతురు కలుగుతుంది, 2 వెట్ట కలుగుతుంది, 3 క్రూర మృగాలు వాళ్ళ దగ్గరికి రావు, 4 వెన్నెల దెబ్బ తగలదు. వెన్నెల దెబ్బ చాలా ప్రమాదం తెలుసండి. వెన్నెల దెబ్బ వల్ల చాంద్ర రోగం వస్తుంది, నరాల బలహీనత. వెన్నెల దెబ్బ వల్ల పెరాలసిస్ స్ట్రోక్ వస్తుంది, చాలా ప్రమాదం వెన్నెల దెబ్బ. 4 ప్రయోజనాలు ఉన్నాయి అగ్నిస్తంభం వల్ల. మేఘస్తంభం వల్ల 3 ప్రయోజనాలు. 1 ఎండ దెబ్బ తగలదు, 2 నీడగా ఉంటుంది, 3 చల్లగా ఉంటుంది. నీడగా ఉండటం వేరు, చల్లగా ఉండటం వేరు, అది గుర్తుంచుకోండి. చల్లగా ఉంటుంది, చలిగాలికి చల్లగాలికి తేడా ఉంది చూసారా, అలా అనమాట అండి. కానీ గుర్తుంచుకోండి, ఇలా 3, 4 వెరస ఎంత, 7 ప్రయోజనాలు కలిగిన అగ్ని మేఘ స్తంభాల కాపుదలను దేవుడు వాళ్ళకు అనుగ్రహించారు. వాళ్ళ బట్టలు మాయలేదు, వాళ్ళ చెప్పులు వారు తెగలేదు, వాళ్ళ పాదములకు వాపు రానియలేదు. ఆయన గరద్ద రెక్కల మీద పిల్లల్ని మోసినట్లుగా దేవుడు వారిని మోసి కాచారు. దేవునికి స్తోత్రా. ఎంత గొప్ప విషయం అండి ఇది. ఖమ్మం మీటింగ్స్లో ప్రసంగం చేసి నైటే బయలుదేరి బస్సు ఎక్కి విజయవాడ వచ్చి, విజయవాడలో బస్సు దిగి నా చెప్పులు నేను వేసుకుందామంటే నాకు పట్టట్లా. పైగా నా చెప్పుల నెంబర్ 13, అంటే షూ మాత్రం 13 అండి. చెప్పులు అయితే 12 అడ్జస్ట్ చేయొచ్చు, ఎక్కడ ఎక్కువ దొరకవండి మా సైజు. షూ అయితే ఖచ్చితంగా 13 సైజు ఉండాలి, 13 ఇంచీల సైజు ఉండాలి. 30 అంటారు కదా, 13 సైజులు ఉంటాయి కదా, 13 సైజు అని గుర్తుంచుకోండి. నా 12వ నెంబర్ చెప్పులు అనుకుని పోనీ మీకు అర్థం కావడానికి నాకు పట్టలేదు. ఏంటంటే పాదాలు వాసాయి ఉరులు దిగి, నా చెప్పులు నాకు పడతల్లా, పడేసుకోలేం కదా, చేతితో పట్టుకున్నాను. ఓ చేతితో బ్రీఫ్ కేసు పట్టుకుని బస్సు దిగి నడుచుకుంటూ వెళుతుంటే నా వంక వింతగా చూస్తున్నారు జనాలు. నాకు 2 ఆలోచనలు కొడుతున్నాయి. 1 అరిగిపోతాయని అట్టుకుపోతున్నాడేమో, 2 ఎవరు చెప్పిన ఎత్తుకుపోతున్నాడేమో అని. వాళ్ళు అలా అనుకుంటున్నట్లుగా నాకు అనిపించి, ఎందుకు వచ్చిన గొడవరు బాబు ఇది అనుకుని ఓ చోటను కూర్చుని పాదాలు నొక్కుని కాస్త స్థిమితమైన తర్వాత నా చెప్పులు నేను వేసుకుని ఎక్కవలసిన బస్సు ఎక్కి మా ఊరు వెళ్ళాను. ఖమ్మం నుండి విజయవాడ వరకు బస్సులో కూర్చుని ప్రయాణం చేస్తేనే నా పాదాలకు వాపులు వచ్చాయి కదా. ఎన్నేళ్లు ప్రయాణం చేసిన వాళ్ళ పాదములకు వాపు రానేలేదా. 40 ఏండ్లైనా చెప్పువారు తెగిపోలేదు, యేసయ్య తోడుంటే వస్త్రాలు మాయలేదు. 40 ఏండ్లైనా చెప్పువారు తెగిపోలేదు, యేసయ్య తోడుంటే వస్త్రాలు మాయలేదు. బలవంతుడా నా బలమా, బహుప్రియుడా నా ధైర్యమా, నా ధైర్యమా. ఎంత గొప్ప విషయం అండి. అంత గొప్పగా దేవుడు వారిని కాపాడారు. దీని అంతటికి కారణం చెప్పండి, దేవుడు వారికి తోడై. దేవుడే తోడై ఉండకపోతే వాళ్ళ యాత్ర అర్ధాంతరముగా మధ్యలో ఆగి. అందుకనే చెప్తున్నా, దేవుడు మనకు తోడై ఉంటే, దేవుణ్ణి మనము కలిగి ఉంటే మన యాత్ర అనగా మన ఆత్మీయ యాత్ర ఆగిపోకుండా ముందుకు సాగిపోతుంది, గురి యొద్దకు చేరిపోతుంది. ప్రభువిచ్చే బహుమతులు మనం పొందుకుంటాం. మరియా యోసేపు గార్ల యాత్ర వలె మన యాత్ర మధ్యలో ఆగకూడదు. అందుకనే ప్రియులరా, ఏవేవో కోరుకోవటం కాదు, ఏ దాదాలనో బాబాలనో స్వామీజీలనో గజకర్ణ గోకర్ణ టక్కు టమారాలు చేసే గారడీగాళ్లనో రంగురాళ్ల వంగరాలనో నో అడిక్షన్ పౌడర్స్నో కోరుకోవటం కాదు. యేసు ప్రభువు వారిని మనం కోరుకోవాలి. యేసు ప్రభువా నీవు నాకు కావాలి, నీలో ఉన్నవి కాదు ప్రభువా నాకు నీవే కావాలంటూ యేసు ప్రభువు వారిని కోరుకుందాం, యేసు ప్రభువు వారిని పొందుకుందాం. మనలో యేసు ప్రభువు వారిని కలిగి ఉందాం. ఆయనతో కలిసి టీవీగా ఆత్మీయాత్రలో ముందుకి సాగిపోదాం. గురి వద్దకు చేరిపోయి ప్రభువిచ్చే బహుమతులు పొందుదాం. దేవుడి క్లుప్త వివరణ మన వినికిడిలో దీవించునుగాక. ఆమె తలలో ఉంచి కన్నులు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ప్రార్థించండి. యేసు ప్రభువా నీవు నాకు కావాలి, నీవే కావాలి ప్రభు అంటూ యేసు ప్రభు వారిని కోరుకోండి. యేసు ప్రభువు వారిలో ఉన్నవి కాదు, యేసు ప్రభువు వారే మాకు కావాలి అన్నవాళ్ళు మీ 2 చేతులు పైకి చాపి చూపండి. మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రభువా నీవే కావాలి నాయనా, నాకు నీ ఉంటే చాలు, నీ ఉంటే చాలయ్యా.
నిన్ను కోరుకుంటున్నాను ప్రభువా, నా హృదయ గదిలోనికి రండి, నా గుండె గదిలో నెలవై కొలువై ఉండండి అంటూ కోరుకునే వాళ్ళు మాత్రం మీ చేతులు పైకి చాపి చూపండి. స్తోత్రం, 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 స్తోత్రం. బ్రతుకు నావ పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. సకలాశీర్వాదాలకు కారణభూతుడా మీకు స్తోత్రములు. దేవా, విత్తబడిన వాక్యమునికి నీరు కట్టి ఫలింపు కలిగించండి. మీ రెండవ రాకడకు ప్రతి ఒక్కరిని ఆయత్తపరచండి. మిమ్మల్ని కోరుకుంటూ తీర్మానపూర్వకముగా చేతులెత్తిన బిడ్డలున్నారు. వారి తీర్మానములను మీరు స్థిరపరచండి, వారిని బలపరచండి. తీర్మానములకు తగిన జీవితములు జీవించే కృప బిడలపై కృమ్మరించండి. ఈ దినదీములతో అందరిని నింపి ప్రతి ఒక్కరి వెంట కృపాక్షేమములు విన్నట్లుగా అనుగ్రహించండి. ముందున్న సమయమంతా దీవెనగా మార్చండి. యేసు ఘననామంలో ఈ మనవులన్నీ అడిగి జవాబు పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మీ స్థలాల్లో మీరు అలాగే ఉండండి. ఇంకా 8 రోజులు మన మధ్యలో ఉన్నాయి. 8 రోజులు ప్రతి సెషన్లో కూడా నేను మీ మధ్యలో ఉంటాను. ఇంకా విలువైన విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. కనుక దయచేసి మీరందరూ రండి. ఇతరులకు కూడా ఈ విషయాన్ని తెలియపరిచి ఈ కోటాలలో, ఈ ఆశీర్వాదకరమైన సభల్లో ఇతరులకు కూడా ఆశీర్వాదం కలిగేలాగా మీ వంతుగా మీరు ప్రయత్నించి ఆహ్వానించి అనేకుని స్థానానికి వచ్చేలా చేయండి. అలా రేపు మనం కలుద్దామండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మరొకసారి అందరూ కూడా రెండు చేతి పైకి దేవుని స్తోత్రం చేయించుకుందాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మనం ఈ రాత్రికాల సమయంలో ఎవరు కలిగి ఉంటామండి? యేసయ్య కావాలి మనకి. దేవుని స్తోత్రం. యేసయ్య లేనటువంటి ప్రయాణం మధ్యలో ఆగిపోతుంది. దేవుని ఎంతవరకు మనందరూ కూడా ఏ ఆహారం భుజించాం చెప్పండి. ఇప్పుడు ఏం కావాలి మళ్ళీ తిరిగి? ఈ ఆహారం కదండి. ఇంటికి వెళ్ళి భోంచేయండి. ఓకే. రేపు మాత్రం ఆరాధన ఉందండి. ఎన్ని రోజులు ఉందో చెప్పారు? 8 రోజులు మనకి ఏక పండుగలు ఉన్నాయి. 8 రోజుల్లో 10 వర్తమానం మనకి వినబోచిన అధ్యయనం. 8 రోజులు 10 వర్తమానం. రేపు ఉదయం సాయంత్రం కూడా ఆరాధన ఉంటుంది. 9 గంటకి రాగలిగిన వారు వస్తే మీకు ప్లేస్ ఉంటుంది, లేకపోతే వెనకాల కూర్చోవాలి, అది కారిడార్ కూర్చోవాలి. దశ గమనించండి. 9 అయ్యేటప్పటికి ఆరాధన ప్రారంభించబడుతుంది. అందరూ కూడా 9 అంటే 9 సంఘములు అందరూ కూడా ఉండాలి. దేవుని స్తోత్రం. కోయిల వారు ఉండాలి, ఆర్కెస్ట్రా వారు ఉండాలి, అదే ట్రాన్స్పోర్ట్ సంఘము అంతా కూడా, కమిటీ వారు అందరూ కూడా ముందుగానే వచ్చి ఆ యొక్క దేవుని సందులో ఉండాలని దేవుని పెట్టమని చేస్తున్న ఎవరు కూడా ఆశ రావద్దు. ఆశకు వస్తే మీకు ఎదురుకు వచ్చే అవకాశం కూడా ఉండదు. కనుక దయచేసి గమనించాలని. మళ్ళీ తిరిగి మన రేపు పండుగ కనుక అనంతరం అందరూ కూడా ప్రేమ ఉంటుంది. దయచేసి విందు తీసుకున్న తర్వాత తిరిగి సాయంత్రము 5:30 కానీ కాదు 6 గంటలకి 2 వారాలు ఉంటుంది. కనుక దయచేసి అందరూ కూడా చెప్పారు కదా మీకు వాట్సాప్లో మీకు ఎప్పటికప్పుడు మేము మెసేజ్ పంపిస్తున్నాం. ఏ రోజున ఎన్ని గంటలు ఉంటుందని కూడా మీకు పంపిస్తాం. కనుక మీరు వాట్సాప్లో చూడండి. మీరందరూ కూడా తెలియపరచండి, మీరు షేర్ చేయండి. అంతేకాని మీరు మీరు చూసి మాట్లాడుకోవాలి కానీ అనేక మందికి తెలియపరచాలి, అనేక సంఘాలకు తెలియపరచండి. అందరూ కూడా ప్రోత్సహించి దేవుని బలపడడానికి మనమైన వాక్యం వారు కూడా పంచుకొని మనం బలపడదాము. అనేక మంది తీసుకొచ్చి వారిని కూడా క్రీస్తు నడిపిందాం. దేవస్థానం అటు కృప దేవదేవుడు మనకు బండిగా తెచ్చిన కాక. రేపు ఉదయం 9 గంటలకి మొదటి ఆరాధన, 2 ఆరాధన 8 గంటలకండి, 6 గంటలకి దయచేసి గమనించాలని. వెహికల్ ఉన్నవారు దయచేసి మీరు సహకరించి వారందరూ కూడా ట్రాన్స్పోర్ట్ ఇస్తూ మీరు దేవుని పనిగా మీరు సహకరించాలని దేవుని పేట పని ఎల్లప్పుడూ యేసే మనతో ఉండును కాక. అందరూ కూడా లేచి నిలబడదాం. నేను గంటన్నర టైం ఇచ్చాను కానీ గంటలోనే ముగించారు. దేవుని స్తోత్రం.
ఒక నూతనమైనటువంటి అద్భుతమైన వర్తమానం కదండి. దేవుని స్తోత్రం. మధ్యలో ఆగిపోయింది ప్రయాణం. ఎవరు లేకపోతుంది? యేసే లేకపోతే మన ప్రయాణం కూడా మధ్యలో ఆగిపోతుంది. కనుక మన ప్రయాణం కొనసాగాలంటే, మన ప్రయాణం ఆయన గురి ఎద్దుగా చేరాలంటే ఇప్పుడు మనం ఎవరు కలిగి ఉండాలండి? యేసేని కలిగి ఉండాలి. ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, మీ అత్యంత నామని బట్టి ప్రభా మీకే ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ నీ దాసుని ప్రభా మా మధ్య తోడుకు వచ్చి ప్రభా నీకు దినాన్ని మేము ప్రార్థించేదిగా రాత్రి ప్రభ అద్భుతమైన వర్తమాన ప్రభ నీ సన్నిధిలో ఏ విధంగా మేము ఉండాలది ప్రభ మాకు నాయన ప్రభ నీ దాసు ద్వారా మాకు బయలుపరిచిన విధానం బట్టి నాయన ఇదిగో ప్రభ మాకు నేర్పించిన విధానం బట్టి మీకు కొంత చెప్తాను. నీ సన్నిధి ప్రభ గడగడ వణుకుచు ప్రభ సమయానికి వచ్చి ప్రభ నిన్ను ఆరాధించే వారికి మాత్రం సహాయం దాచేయమని సంత ప్రార్థిస్తున్నాం. రెండో వర్తమానం ప్రభ ఇదిగో ప్రభ ఒక నూతనమైన వర్తమానం ప్రభ నాయన సంగమనకు ప్రభ నీ దాసు ద్వారా మాకు బయలుపరిచిన దేవా మీకు కొంత చెప్పుకున్నాం. నీవు లేనటువంటి జీవితం వ్యర్థం ప్రభ నాయన. మేము ఏమి కోరుకోవాలి కూడా ప్రభ తెలియని పరిస్థితులు ప్రభ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. నిజమే ప్రభ ఇదిగోతాడు ప్రభ వ్యర్థమైన ప్రార్థన ప్రభ వ్యర్థమైన మాట మేము మాట్లాడుచున్న ప్రార్థన చేస్తున్నాం. కానీ ప్రభ ఏది కావాలో ప్రభ అదే కోరికని ప్రార్థించే ప్రార్థన జీవితం ప్రభ మాకు నేర్పించినది మీకు అందుచేస్తున్నాం. నీవు లేనట్టు జీవితం ప్రభ నేను మధ్యలో ఆగిపోతుందని ప్రభ చక్కగా నాయన ప్రభ వివరించినట్టు నీ దాసుని బట్టి సంత ప్రార్థిస్తున్నాం. ఎల్లప్పుడూ ప్రభ నేను కలిగిన జీవితం మాకు దయచేసి ప్రభ మా ప్రయాణం ప్రభ ఎక్కడ కూడా ఆగిపోకుండా ప్రభ నీరిచ్చే రాజ్యంకి వెళ్ళేవారు కూడా ప్రభ మా ప్రయాణం ప్రభ సుఖమంతా చేయబడి అటువంటి ప్రార్థనా జీవితం ప్రభ దయచేయమని సంత ప్రార్థిస్తున్నాం. నాయన ఇంకేమైతే మారు మనసు లేకుండా ప్రభ బాప్తిసం తీసుకోకుండా ప్రభ నాయన మధ్యలో ప్రయాణం ఆగిపోదు ప్రభ వారందరూ కూడా ప్రభ నాయన ఈ యొక్క ప్రభ ఈ కోడికలు ప్రభ పుగించేదేవుడికి 10 దినాలు ప్రభ నాయన ప్రభ వారు పట్టబడాలి ప్రభ వారు మంచి పొంది వారు బాప్తిసానికి సిద్ధపరచమని చంద్ర ప్రార్థన నీ దాసులు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభ. ఇంకా నీ కృప దాచి కాపాడి అద్భుతమైన నూతన వర్తమానం ద్వారా ప్రభ మేమంతా కూడా బలపడడానికి సహాయం దయచేయండి. దాని వినమంటారు కాదు కానీ ప్రభ అనేక మంది ప్రభ ఈ యొక్క వర్తమానం చేర్చి ప్రభ అంత కూడా ప్రోత్సహించి నీ శాంతి తీసుకురామని సంత ప్రార్థన. రేపు జరగబోయే ప్రభ ఉదయం ఆరాధన బట్టి నేను శాంతి జరిగే 2వ ఆరాధన బట్టి నీ సంత ప్రార్థిస్తున్నాం. నేను 8 దినాలు మీ సంధి మాతో ఉంచని దాసుతో ఉంచమని సంధి ప్రార్థిస్తున్నాం. దాని 10 వర్తమానం ద్వారా ప్రభ ఇంకా నీ సంధి ప్రభ మేము బలపడకు సహాయం దాచండి. ఈ 2 వర్తమానం బట్టి ప్రభ మేమందరూ కూడా ఇంకా ఆత్మజ్యోతిలో వదిలే చేయమని సంధి ప్రార్థిస్తూ మమ్మల్ని నీ దాసుని కూడా మీకు అనుగ్రహిస్తానికి అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి దీవించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మంది నెరవేర్చున్నాడు భూమి అందు నెరవేరు గాక. మా అందునాన్ని నేడు మాకు దయచేయము. మా ఆయన అపరాధము చేసిన వారికి క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. మమ్మల్ని శోధనలేక కీడు తప్పించము. రాజ్యము మహిమయు నీవయున్న తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకి చానందము దీవెనాసలు కూడిన మనకును ఈ రీతిగా ఆరాధించినటువంటి ఆయన ప్రియ బిడ్డలందరికీ ముఖ్యంగా ఆయన దాసుడికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడాడు కాబట్టి ఆశీర్వాద వదిన చేయనుగాక. ఆమేన్. యేసు రక్తమే జై. ప్రభు యేసు రక్తమే జై. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు నల్లప్పుడు నైనట్లు యుగములనౌను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవదేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.